ఈ వీడియో కనుక సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తే అట్లా ఇప్పుడు నాకు సోయి ఉంది, నాకు హక్కు ఉంది అని చెప్పేసి ప్రత్యక్షంగా సామేల్ని, మందుల సామేల్ని బద్నాం చేయడం కోసం ఉమ్మడి శత్రువుని ఎదుర్కోవాలంటే ఉమ్మడి శత్రువు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అని మందుల సామేల్ గారికి అప్రతిష్ట పాలు చేసే దిశలో సురేందర్ పనిచేస్తున్నాను నేనంట. దానికి మీరేమంటారు? అప్పుడు అవకాశం ఏపూరి సోమన్నకు రాలేదు, ఆ పార్టీ ఇక్కడ విలీనం చేశారు. అవును, విలీనం చేసినప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్గా ఉండి మీరు ఎమ్మెల్యేగా అప్లికేషన్ పెట్టుకున్నారు. వాస్తవం నేను సోమన్న కోసమే ఆ పార్టీలో చేరడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ తుంగతుర్తి అంటే ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పేసి అంటుండేది. ఆ గతంలో ఇసుక రవాణా జరుగుతుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరుగుతుందా అనేది ప్రశ్న. ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయనే కదా. రస్తా టీవీ స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామేల్ గెలుపుకు కారణమైన వారిలో ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరైనటువంటి నక్కల సురేందర్ మన స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గ పరిస్థితి ఏంటి, గతంలో ఎన్నికల్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిగా కానీ ఈ మధ్య కనుమరుగై కనబడడమే తక్కువైపోయింది. వారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకు గల కారణాలేంటి, ఏంటి వారికి సమస్య అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సురేందర్ గారు. నమస్తేనా, బాగున్నారా? క్షేమమన్నా. సురేందర్ ఒక ప్రొఫెషనల్గా అడ్వకేట్ అయినప్పటికీ రాజకీయ అరంగేట్రం చేశారు. గతంలో వైఎస్ఆర్టీపీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏపూరి సోమన్నను ప్రకటించిన తర్వాత కూడా అక్కడ ఏపూరి సోమన్నతో మీరు పనిచేశారు. అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మందుల సామేల్ ఎమ్మెల్యేగా గెలుపుకు కారణమైనటువంటి దీంట్లో మీరు కీలకంగా ఒక పాత్ర అయితే పోషించారు అనడంలో అతిశయోక్తి లేదు. ఓకే, ఎందుకు ఈ మధ్య సామేల్ గారితో కనబడడం లేదు అన్న? మనం ఎలక్షన్లో ముఖ్యంగా నేను కూడా కంటెస్ట్ చేశాను. నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్గా 10వ తారీఖు నాడు, నవంబర్ 10వ తారీఖు 2023 నాడు నేను కూడా నామినేషన్ వేశాను. నామినేషన్ వేసిన తర్వాత తయారు చేసుకున్నాక ముందు రోజు రాత్రి మందుల సామేల్ గారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించింది. టికెట్ ప్రకటించినాక నేను వేయాలా, ముందుకు వెళ్ళాలా వద్దా అన్న ఒక సంశయంలో ఉన్నప్పుడు సరే వేద్దాం, ఒకవేళ మనల్ని వారు సంప్రదిస్తే విరమించుకోవడమా లేకుంటే రేపటి రోజు వారికి సహకరించడమా అనే దాని గురించి ఆలోచించినాం. 10వ తారీఖు నామినేషన్ వేసినాము. 13వ తారీఖు నాడు మనకు స్క్రూటినీ జరిగింది. స్క్రూటినీ జరిగినాక ఒకటే సెట్ నామినేషన్ వేశాను. నేను స్క్రూటినీలో పాస్ అయింది. సో క్యాండిడేట్గా నేను ఎలిజిబుల్ అయ్యాను. ఎలిజిబుల్ అయినాక మందుల సామేల్ కొడుకు నా దగ్గరికి వచ్చినాడు. వచ్చి, బాబాయ్ మీరు నాన్న పోటీలో ఉండడం ఎందుకు, మనం కలిసి పని చేద్దాం, కలిసి పని చేసి రేపటి రోజు మనదే కదా, మనం గెలిస్తే మీరు ఏమైతే చేయాలనుకున్నారో నాన్న ద్వారా చేయొచ్చు కదా అన్న ఒక మాట చెప్పడంతో నేను విరమించుకోవడం జరిగింది. విరమించుకున్నాక వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. నాకు ఏది ఏజెంట్ ఇవ్వండి లేకుంటే మీకు ఏజెంట్గా పనిచేస్తాను నేను అనుకోలేదు. నేను క్షేత్రస్థాయిలో ప్రజల్ని మొబిలైజ్ చేసే క్రమంలో, ప్రజలకు ఓట్లు అడిగే క్రమంలో ప్రచారం చేయడానికి నేను ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నన్ను సూర్యకిరణ్ అంటే ఎమ్మెల్యే గారి అబ్బాయి వారు కానీ, మురళి కానీ వాళ్ళ అల్లుడు, వీళ్ళందరూ కలిసి అన్న వద్దు, మీరు ఉండండి, మీరు అడ్వకేట్గా రేపటి రోజు ఈ ఆర్ఓలో జరిగే ఏ విషయాన్నైనా మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు అన్న ఉద్దేశంతో మీరు ఎలక్షన్ ఏజెంట్గా ఉండండి. ఎలక్షన్ ఏజెంట్ ఇద్దరు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటారు, ఒక ఎక్స్పెండిచర్ ఏజెంట్ ఉంటారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఏంటంటే క్యాండిడేట్ని రిప్రజెంట్ చేస్తారు. ఆ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందని అంటే ఏదైనా సంతకం అవసరమైనా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఆర్ఓ ఆఫీస్లో జరిగే మీటింగ్లకు అటెండ్ కావాలన్నా కూడా ఏజెంట్ అటెండ్ కావచ్చు. అయితే మందుల సామేల్ కొడుకు సూర్యకిరణ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా నేను ఉంటా బాబాయ్, మీరున్నట్టే, మీరు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అన్నట్టే కాకుంటే ఏంటంటే నేను పేరు పెట్టుకుంటా, మీరు పనులు చేయండి, మాకు సహకరించండి, రేపటి రోజు భవిష్యత్తు మనది, రేపటి రోజు మీరు
ఏది నామినేషన్ వేయడం వల్ల ఎటువంటి సర్వీస్ చేయాలనుకున్నారో అది చేయొచ్చు, అవకాశం ఏర్పడుతుంది అంటే మీరు ఒక విషయం చెప్పండి. చెప్తా. మీరు గతంలో వైఎస్ఆర్టీపీలో ఉన్నారు, ఎస్ ఏపూరి సోమన్నతో ఎస్ కలిసి తిరిగేవారు. అవును. అయితే అప్పుడు కీలకంగానే పనిచేశారు. ఎస్ అన్న. అప్పుడు అవకాశం ఏపూరి సోమన్నకు రాలేదు, ఆ పార్టీ ఇక్కడ విలీనం చేశారు. అవును. విలీనం చేసినప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్గా ఉండి మీరు ఎమ్మెల్యేగా అప్లికేషన్ పెట్టుకున్నారు, వాస్తవా? ఆబ్వియస్లీ అన్న. ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యే స్థాయి పదవికి అర్హుణ్ణి. నేను కూడా ఉన్నత చదువులు చదువుకున్నా, సమాజం పట్ల నాకు స్పృహ ఉంది, సమాజం పట్ల నాకు సోయి ఉంది. నేను నా ప్రజలకు నేను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పడానికి నేను ప్రయత్నం చేయాలనంటే నేను కంటెస్ట్ చేయాలి. దీనికి వైఎస్ఆర్టీపీ అధిష్టానం నన్ను పిలిచింది. నాకై నేనుగా వెళ్ళి నాకు అవకాశం ఇవ్వండి అని నేను అడగలే. అన్న సోమన్న లేడు, తుంగతుర్తి నియోజకవర్గంలో పేరెన్నిక కన్నా లీడర్స్ లేరు, మీరు సోమన్న ఉన్న కాలంలో మండల కమిటీలు మీరే వేశారు, అన్ని కమిటీలు నేనే వేశా. అన్ని కమిటీలు వేసి కీలకంగా పనిచేసినాం. పాదయాత్ర జరిగినప్పుడు 11 రోజులు జన సమీకరణ చేసినాం. షర్మిలమ్మకు అత్యంత సన్నిహితంగా మెదిగినాం. సోమన్న తమ్ముడు అనేది ఉన్నది. ఆ క్రమంలో ఎప్పుడైతే పార్టీ పిలిచి నీకు ఒక అవకాశం ఇస్తానప్పుడు నేను ఎందుకు వద్దంట? నాకు గుర్తింపు కదా. సోమన్న లేడు కాబట్టి మీరు ఆబ్వియస్లీ నేను సోమన్న కోసమే ఆ పార్టీలో చేరడం జరిగింది. పార్టీ నన్నేం పిలవలే. పార్టీలో చేరడం అనేది, సహకరించడం అనేది, పనిచేయడం అనేది కేవలం సోమన్న కోసమే చేశాము. సోమన్న నేను ఈ రోజుకి కూడా నా రాజకీయ గురువుగానే భావిస్తే ఎప్పటికీ అది అట్లే ఉంటుంది. రాజకీయ అరంగేట్రం అనేది అట్లే. మీరు ఇప్పుడు నాకు సోయి ఉంది, నాకు హక్కు ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు. అవును. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా మీరు నామినేషన్ వేసారు. అవును. నామినేషన్ వేసిన మీరు విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. అదే అంటున్నా, ఒక ఉమ్మడి శత్రువుని ఎదుర్కోవాలంటే ఉమ్మడి శత్రువు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేది వ్యక్తి కాదు, నేను వ్యక్తి పేరు చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరిచ్చినా కూడా, ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అది అప్పుడు ఉమ్మడి శత్రువు కింద అవుతుంది. అంటే గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన 10 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గం ఎన్ని అట్రాసిటీస్ గుర్తయిందో, ఎన్ని అట్రాసిటీస్ దాని మీద జరిగినాయో, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయో, ఎంత అవినీతి జరుగుతుందో ఇవన్నిటికీ మేము ఒక రకమైన సాక్షులం. ప్రతిదీ దగ్గర నుండి చూసి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఎవరికి ఇచ్చినా, బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళను ఓడించడం అనే ఏకైక లక్ష్యంతో ఎవరికి వచ్చినా ఎవరికైనా కలవడానికి ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో భాగంగానే నామినేషన్ అనేది మందుల సామేలకు ఆ రోజు వస్తుందని అనుకోలే. నవంబర్ 9వ తారీఖు 10 గంటలకు ఇచ్చారు. 10 గంటల 45 నిమిషాలకు అనౌన్స్మెంట్ జరిగింది ఏఐసిసి నుంచి. అప్పటి వరకు కూడా క్యాండిడేట్ ఎవరో తెలియలేదు. క్యాండిడేట్ ఎవరు, అసలు గెలుస్తారా లేదా, అప్పటికే కేటీఆర్ మీటింగ్ అయింది, కేసీఆర్ మీటింగ్ అయింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఆల్రెడీ దూసుకుపోతూ ఉన్నారు. నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. 2-3 సందర్భాలు, 2-3 ఇన్సిడెంట్స్ తప్పితే చాలా సాఫీగా జరిగిపోతుంది బీఆర్ఎస్. వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఎవరైతే నేను బలం ఇస్తే, నేను పక్కన నిలబడితే గెలుస్తారో వాళ్ళకి నేను బలం కావాలనుకున్నా. కొన్నిసార్లు మనం ప్రత్యక్షంగా, ఇప్పుడు నాకు వాగ్దాటి లేకపోవచ్చు, నేను మాట్లాడలేకపోవచ్చు గట్టిగా, ఆ వ్యక్తిని నేను విమర్శించలేకపోవచ్చు, కానీ స్టాట్యూటరీ థింగ్స్ ఉంటాయి. స్టాట్యూటరీ థింగ్స్ అంటే ఒక వ్యక్తి గెలవడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తానికి నేను సిద్ధపడ్డా. ఇప్పుడు నాకు ఫేస్ కాదు కావాల్సింది, నేను ఎదురుగా నిలబడి సురేందర్ని గుర్తించండి అనేది నేను ఎప్పుడు కోరుకోలేదు, ఇప్పటికీ కోరుకోవట్లేదు. నాకు కావాల్సింది ఉమ్మడి లక్ష్యం నెరవేరడానికి మందుల సామేలకు నేను సహాయం చేస్తే, మళ్ళీ ఇంకోటి, మందుల సామేలు నాకు కుటుంబీకుడు అవుతాడు, నా కుటుంబ సభ్యుడు అవుతాడు. సొంతం వాళ్ళ తమ్మునికి, సొంతం మా మేనత్త కూతురుని ఇచ్చినాం, బంధువులు అవుతారు, సొంతం బంధువులం అవుతాం, అన్న అవుతాడు. నేనైతే నా మనసులో ఉంది, అది నా మనసులో ఎప్పటికీ ఉంటుంది. మీరు బంధువు అవుతారని తెలుసా సామేల్ గారికి? తెలుసు, తెలియకుండా ఎట్లుంటుందన్న, తెలుస్తుంది. కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసడానికి మరి ఆయనకు అవకాశం రాలేదా, ఆ సందర్భం రాలేదా, వదిలేస్తే ఆయన ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ కాంటెక్స్ట్లో, ఆ దాంట్లో మనము వాలంటీర్గా వెళ్ళి, ఎప్పుడైతే సూర్యకిరణ్ అడిగినాకనే నేను ముందుకెళ్ళి నేను చేస్తా అని చెప్పేసి ఎక్స్పెండిచర్ తీసుకున్నాను. ఎక్స్పెండిచర్ తీసుకున్నా కూడా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఆర్ఓ ఆఫీస్లో, రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో
అన్ని పనులు నేనే చూసుకున్నాను. మీరు ఇప్పటికీ వెంకటరెడ్డి గారు ఉంటారు, అడిషనల్ కలెక్టర్, ఆర్ఓగా ఉండే, తుంగతుర్తి నియోజకవర్గానికి ఎలక్షన్ ఆర్ఓగా ఉండే. వారిని అవకాశం ఉంటే మీకు నెంబర్ కావాలంటే ఇస్తా, మీరు అడగండి. ఈరోజు ఫోన్ చేసి మీ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అని అడగండి. డెఫినెట్లీ సెల్స్ మై నేమ్ ఓన్లీ. ఎందుకంటే అంత కీలకంగా పనిచేసినాం, అంత కీలకంగా పనిచేసి గుర్తింపు కోరుకోలే. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక కార్యక్రమానికి కూడా మీ పేరు మీదనే అప్రూవల్ ఆర్డర్ 24వ తారీఖు అన్నది, నవంబర్ 24వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి సభ జరిగింది మా దగ్గర. ఏది ఆ హెలిప్యాడ్కి సంబంధించి, ఆ వెన్యూ పర్మిషన్కి సంబంధించి అన్నీ కూడా నా పేరు మీదనే పర్మిషన్స్ ఉన్నాయి. కావాలంటే మీకు డాక్యుమెంట్ ఇస్తాం. ఆ రోజు కలెక్టరేట్లో, R&Bలో, ప్లస్ ఈ ఫైర్లో, పోలీస్లో వీళ్ళందరి చుట్టూ తిరిగి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఆ పర్మిషన్ తెచ్చి మీటింగ్ కోసం పర్మిషన్ నా పేరు మీద అయింది. ఆ కాపీ ఇప్పటికి కూడా ఉంది, కావాలంటే మీకు సర్క్యులేట్ చేసి. మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు సామెల్ గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు. అవునన్న. అయితే ప్రతి చోట కూడా ఈ మండల నాయకులతోటి, కుల సంఘాలతోటి కలుస్తారంట. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది నీకు? మరి ఇక్కడ మనకు గెలవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని మనం మిస్ చేసుకోవాలనుకోలేదన్న. నేను గతంలో ఐపాక్ ప్రశాంత్ కిషోర్ టీంలో కొంతకాలం పనిచేసిన. ఐపాక్ ప్రశాంత్ కిషోరు స్ట్రాటజీస్ ఎట్లుంటాయి, ఆయన ఎట్లా జనాల్ని మొబిలైజ్ చేస్తాడు, ఏ ట్రిగ్గర్ పాయింట్ చెప్పడం వల్ల జనాలు మన వ్యక్తికి అనుకూలంగా మారుతారని కొన్ని ఉంటాయి. అవి స్ట్రాటజీలో భాగంగా ఉంటాయి. ఆ స్ట్రాటజీలో భాగంగా ఏ చిన్న అవకాశాన్ని, ఇప్పుడు మందుల సామీలన్న గెలవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని మనం వదులుకోవద్దు అన్న కారణంతో నియోజకవర్గంలో, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ పార్టీలో నేను కీలకంగా పనిచేసినాను మీరు అంటున్నారు కదా, మండల కమిటీలు ఇవన్నీ వేసినప్పుడు 9 నియోజకవర్గంలో 9 మండలాలు. అంటే ఎక్కడైనా కూడా సోమన్నతోటి మిమ్మల్ని చూసినాం మేము చాలా వీడియోలల్లో. సోమన్నతోటి మీరు ఏ పాదయాత్ర కావచ్చు, నిరాహార దీక్షలు కావచ్చు, సోమన్న గారు కూడా చాలా కష్టపడి ఏదో ఎమ్మెల్యే కావాలి, పేద ప్రజలను ఆదుకోవాలని పాటుపడ్డాడు, కానీ అదృష్టం వరించలేదు ఆయన. ఆ క్రమంలో మీరు ఎక్కడ చూసినా, ఏ దీక్షలో చూసినా మీరు సోమన్నతోటి ఉండేది. ఇది నేనంటున్న మాట కాదు, అక్కడ ఎక్కడ చూసినా కూడా వీడియో విజువల్స్ అయితే ఉంటాయి. అయితే నేను ఏమంటున్నా, ఇంత రకంగా ఇంత కీలకంగా కూడా పనిచేసినటువంటి మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంలో, ఈ ఏడాది కాలంలో మందుల సామెల్ పక్కన సురేందర్ లేడు. ఏం జరిగింది, దానికి గల కారణం ఏంటనేది ప్రజలకు తెలియాలి, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. డిసెంబర్ 3వ తారీఖు నాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి అన్న. ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి ముందు, అంటే ఈ ఎలక్షన్ అనేది 30వ తారీఖు కంప్లీట్ అయింది, నవంబర్ 30కి అయింది. 30 నుంచి 2వ తారీఖు వరకు ఏం వర్క్ చేయాలి, పోలింగ్ ఏజెంట్లను చేయాలి. పోలింగ్ ఏజెంట్లను మనం పార్టీ అంటే 17 రౌండ్లు ఉంటాయి. 17 రౌండ్లు ఉంటే ఒక 25 మందిని 30 మందిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఆ బూతుల్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కూర్చోబెట్టి వాళ్ళకి మెటీరియల్ తయారు చేసి, రాత్రి లేదు పగలు లేదు 24 గంటలు పనిచేసినాం 3 రోజులు. పార్టీ సెలెక్ట్ చేసిన వ్యక్తులు కొందరిని మేమే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని మొబిలైజ్ చేసి వాళ్ళ కాంచి పాసులు తీసుకొని మా క్యాండిడేట్స్ని, ఎందుకంటే ఏ చిన్న అవకాశం, ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా గత 2 పర్యాయాలు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది చాలా మినిమల్ మార్జిన్తో. ఒకసారి 1800, ఒకసారి 1400, ఇటువంటి చిన్న చిన్న మార్జిన్స్తో పోయింది. ఈ మార్జిన్స్తో పోయినప్పుడు ఎటువంటి పొరపాటు జరగకూడదు అని చెప్పేసి 2 రోజులు అసలు నిద్రాహారాలు మాని, ఇక మీరు చెప్పినట్టు ఎంత చేసినా కూడా చేసి ఎలక్షన్ కౌంటింగ్లో ఆరో టేబుల్ మీద కూర్చొని ప్రతిదాన్ని పర్యవేక్షణ చేసి ఏ చిన్న పొరపాటు జరగకుండా కౌంటింగ్ తీసుకొని, ఇప్పటికీ నేను చెప్తున్నా, నాకు తెలిసి ఎవరి కాడ ఉండదు అన్న డేటా. మీరు అడిగితే ఎలక్షన్ కమిషన్ కాడ ఉండుండొచ్చు, నా కాడ ఉంది డేటా. అదే అంటున్నారు, అంత కీలకంగా మెయిన్ రోల్ పోషించిన ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అంత స్థాయిలో పనిచేసిన తర్వాత మీకంటూ గుర్తింపు ఉంటుంది కదా. మందుల సామేల్ గారి దగ్గర మీకు ఎందుకు గుర్తింపు లేకపోయింది? మీరేమన్నా మిస్యూజ్ చేశారా? దీంట్లో నేను చెప్తాను. ఇక్కడ మీరేమన్నా ఆయనకు నష్టం చేసే పని చేశారా? ఒక వ్యక్తి మీద దేశం కలగడానికి కారణం మీరై ఉండొచ్చు, ఒకవేళ ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చు, 2 రకాలుగా. లేకుంటే మీ మీద ఎవరైనా ఎలిగేషన్ లేపొచ్చు. ఈ కారణాలు కావచ్చనా? ఇక్కడ 2 రకాలు. నేను ఏదైతే పని చేస్తున్నానో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరిగిన ఈ కాంటెక్స్లో, అంటే ప్రచారంలో, నేను ఏ రోజు కూడా మందుల సామీలు నన్ను గుర్తించాలి, సురేందర్ చేస్తుండని అనుకోవాలి అని చెప్పేసి ఎవ్రీడే రిపోర్టు, ఎవ్రీడే ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ లాగా ఇస్తాం కదా, అట్లా ప్రతిరోజు పోయి నైట్ పోయి మాట్లాడి కూర్చొని అవన్నీ చేయలే నేను. ఎందుకనంటే నా పక్కన మందుల సామీలు కొడుకున్నాడు. మందుల సామీలు కొడుకు
మందుల సామేలు కొడుకు యొక్క సామర్థ్యం మందుల సామేలకైతే తెలుస్తుంది కదా. మందుల సామేలు కొడుకు యొక్క సామర్థ్యం మందుల సామేలకైతే తెలుసు కదా. ఈ వర్క్ అంతా స్మూత్గా నడుస్తుందంటే ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా. మరి అది ఎవరు చేసి ఉండాలని మందుల సామేలు ఆలోచిస్తాడు అనుకుంటాం కదా. అంటే ఇప్పుడు సురేందర్ అనే వ్యక్తి ఒకటే గుర్తుపెట్టుకోండి, సురేందర్ అనే వ్యక్తి మందుల సామేల్ గారికి ఉన్నాడు అని తెలుసా అనేది కూడా తెలియాలి కదా. తెలుసు. నేను సామేల్ గారిని కూడా తప్పు పట్టవద్దు ఇక్కడ. నేను అదే అంటున్నాను. ఇప్పుడు సూర్యకిరణ్ ఉన్నటువంటి వెరీ మచ్ మీరు చాలా క్లియర్ పాయింట్ చెప్తా ఉన్నారు. నేను ఈ రోజు కూడా మందుల సామేల్ గారిని తప్పు పట్టట్లేదు. ఎందుకనంటే ఆయన బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయనకు ఒక రకమైన ప్రేమ ఉంటుంది ప్రతి ఒక్కరి మీద. అంటే ఎవరైనాకు సహాయం చేసిరో వాళ్ళని కాపాడుకోవాలన్న ఖచ్చితమైన ఒక ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు నేను చేసిన పనిని, నేను చేసిన కష్టాన్ని, నేను చేసిన శ్రమను వేరే వాళ్ళు క్రెడిట్లో తీసుకున్నారు. అది ఎవరనేది అప్రస్తుతం. ఇప్పుడు సింపుల్ అన్న, మీరు ఒక వ్యవస్థ నడిపిస్తున్నారు. వ్యవస్థ నడిపిస్తున్నప్పుడు కీలకమైన పర్సన్ ఎవరో ఏం చేస్తుండో మీకు తెలుస్తుంది. అట్లనే తెలుస్తుంది అనుకున్నాం. మనం సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనుకున్నాం. అట్లా అనుకొని కేవలం వర్క్ మీద ఫోకస్ చేసినాం. వర్క్ మీద ఫోకస్ చేసి ఏ రోజు కూడా ఇది నేను చేసిన, నా కష్టం వల్ల అయింది, నా తెలివి వల్ల అయింది అని నేను చెప్పుకోలే. ఎదుటి వ్యక్తి గుర్తిస్తాడు అనుకున్నాం. ఇప్పుడు అధికారం రాకముందు మనిషి ఒకలా ఉంటాడు. అధికారం వచ్చిన తర్వాత కొన్ని బాధ్యతల మీద పడి కొన్ని మతి మరుపు అనేది సహజం ఎవరికైనా. అవునన్నా, ఓకేనా. అయితే సూర్యకిరణ్ అధికారం వాళ్ళ ఫాదర్ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్కి సూర్యకిరణ్ మీకు టచ్లోకి వచ్చాడా? సూర్యకిరణ్తో మాట్లాడే ప్రయత్నం మీరు ఏమైనా చేశారా? మీరు చేస్తే సూర్యకిరణ్ ఏమన్నాడు? సూర్యకిరణ్ అనే వ్యక్తి చాలా, అంటే మనం నేను విమర్శించేది లేదు, లేకుంటే అట్లని పొగిడేది లేదు. ఆయనకు ఎలక్షన్ సమయంలో ఆ ఎక్స్పెండిచర్ రాస్తానికి, ఆర్ఓలో వర్క్ చేసుకుంటానికి ఒక వ్యక్తి కావాలి. నాకై నేనుగా పోయి నువ్వు నాకు ఎటువంటి ఏది ప్రతిఫలం ఇవ్వకుండా నేను చేస్తా అని చెప్పేసి ఒక లక్ష్యం కోసం, ఏది మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు లక్ష్యం ఏంటిది, ఉమ్మడి శత్రువును ఓడించడం అనేది ఇక్కడ లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ముందు పోయినాం. దాన్ని ఆయన అడ్వాంటేజ్గా వాడుకున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర ఇది నేను చేసుకున్నాను చెప్పుకున్నాడా, లేదంటే సురేందర్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా అన్న విషయం చెప్పిండా లేదా తెలియదు. నేను ఏ రోజు కూడా ప్రమోషన్, ప్రతిరోజు నా దగ్గర నుంచి నైట్ పూట వెళ్ళి వాళ్ళ నాన్నని కలిసి వచ్చేటోడు. ఒకవేళ అన్న ఇప్పుడు కీలకంగా పనిచేస్తున్నావు అని మీరు అంటున్నారు, కీలకంగా పనిచేసేవారని గతంలో కొన్ని వీడియోస్లలో నేను చూశానని నేను అంటున్నా. అయితే ప్రత్యక్షంగా సామేల్ని, మందుల సామేల్ని బద్నాం చేయడం కోసం, మందుల సామేల్ గారికి అప్రతిష్ట పాలు చేసే దిశలో సురేందర్ పనిచేస్తున్నాను నేను అంట. దానికి మీరేమంటారు? అవసరం ఏముంది, దేనికోసం చేయాలి? సూర్యకిరణ్ మీద కోపంతో అంటారు. సూర్యకిరణ్ మీద నాకేం కోపం ఉంది? నేను జరిగినది చెప్తున్నా. నేను ఆయన విమర్శిస్తలేను. మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, నేను అతన్ని విమర్శిస్తలేను, అట్లని పొడగట్లేను. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా ఫోన్ చేసిరా సూర్యకిరణ్? చాలా సందర్భాలలో చేసిన. నిన్నగాక మొన్న 27వ తారీఖున బర్త్డే, నేను ఫోన్ చేసిన, విష్ చేసిన. మానవ సంబంధాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నా. కాకుంటే ఏంటంటే ఒక వ్యక్తి మన కోసం కష్టపడ్డప్పుడు ఆ వ్యక్తికి ఏ స్థాయి కల్పించాలనే స్పృహ రైట్ అన్నమాట వాస్తవం. అడగంది అమ్మాయినా అన్నం బెటర్. ఎస్, వాస్తవా? అవును, ఒప్పుకుంటారుగా. ఇదే సూర్యకిరణ్ని అంత మంచిగా మీరు సందర్భానుసారంగా మీరు మాట్లాడుతుంటున్నటువంటి క్రమంలో నాకు ఇది కావాలి అని అడిగితే సూర్యకిరణ్ కాదనడుగా, వాళ్ళ నాన్నను ఎట్లయినా ఒప్పిస్తాడు కదా. అన్న నేను మీకు ఈ సందర్భంలో మీకు చెప్పాలి కొన్ని పాయింట్లు. ఏంటంటే నేను ప్రొఫెషనల్లీ అని అడ్వకేట్ అన్న. నేను అడ్వకేట్గా ఏది నా వృత్తి ఉంది. నాకు ప్రవృత్తి రాజకీయం ఉంది. నేను ఒక ఎన్జిఓని నడుపుతా, రకరకాల, అంటే నేను ఏ రకంగా కూడా ఫినాన్షియల్గా ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫినాన్షియల్లీ నేను సెల్ఫ్ మేడ్. నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. నేను ఎవరి కోసం ఆధారపడను. కానీ కొన్ని సందర్భాల్లో మన వాళ్ళ కోసమో, మన కోసం పనిచేసిన వాళ్ళ కోసమో, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసమో కొన్ని ఫేవర్స్ అడగాల్సి వస్తుంది. ఫేవర్స్ అని అంటే నీ బాధ్యతగా నువ్వు చేయాల్సిన పనులు, నీ బాధ్యతగా నువ్వు. ఇప్పుడు నేను నీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు నువ్వు నాకు ప్రయారిటీ ఇస్తున్నావు అనేది ఎట్లా తెలుస్తుంది? నేను చెప్పిన పనిని కంప్లీట్ చేస్తే తెలుస్తుంది. అదే చెప్పబోతున్నానా. చిన్న విషయాలు, 2 విషయాలు చెప్తా. మన తిరుమలగిరి మండలంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ యొక్క అవిశ్వాస తీర్మానం జరిగింది. మే 6వ తారీఖు నాడు జరిగింది. మే 6వ తారీఖు నాడు జరిగితే
ఆ మే 6వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్స్ కూడా ఈ పార్టీకి అనుకూలంగా ఏది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లేసారు. ఓట్లేసి ఇప్పుడు అయిన చైర్పర్సన్ కూడా కాంగ్రెస్ ఏది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే. బీఆర్ఎస్ ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూట్ ఏది మున్సిపాలిటీ. ఎస్సీ రిజర్వ్డ్ మున్సిపాలిటీలో క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు. మళ్ళీ దాంట్లో నుంచి అరువు తెచ్చుకొని సరే ఆ నాయకుడు ఏది ఉద్యమాలు చేసిన నాయకుడు మొత్తం మీద ఒక అవకాశం వచ్చింది, ఇచ్చినారు, అవిశ్వాసం గెలిచిండు. అవిశ్వాసం గెలిచిన రోజు మధ్యాహ్నము ఆ ఊర్లో గొడవ జరిగింది. ఏది ఒక దాబాలో ఇద్దరు పిల్లలు ఏదో తాగుతుంటే ఆ దాబాకు సంబంధించిన వ్యక్తిపై ఏదో చేస్తే వాళ్ళ మధ్యలో ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన క్రమంలో ఆ వ్యక్తికి ఎవరైతే దాబా హోటల్ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి చిన్న రక్తగాయమైంది. అది ఇంటెన్షనల్ కాదు. ఆ రక్తగాయమైన ఆ గొడవలో ఆ హోటల్ వ్యక్తికి సంబంధించిన సొంతం అన్న కొడుకే ఉన్నాడు. సొంతం అన్న కొడుకు, ఆయనతో పాటు ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ అన్న కొడుకును వదిలేసి అయితే ఆ గొడవ రక్తగాయం అయినందుకు దాని మీద 307 కేసు పెట్టిరన్న. ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి మా బామ్మర్ది. నేను ఇమీడియట్గా ఫోన్ చేసిన, అంటే నేను కనుక్కున్న విషయాలు ఏంది ఎట్లా అనేది కనుక్కొని ఆ రోజు మనకు ఇక్కడ ఏది తుక్కుగూడలో ఆ రోజు మీటింగ్ జరిగింది, రాహుల్ గాంధీ మీటింగ్ జరిగింది. రాహుల్ గాంధీ మీటింగ్లో ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే కింది స్థాయి వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పిన, అన్న ఆడ ఇన్వాల్వ్ అయిన వ్యక్తి మా బామ్మర్దే, ఒకవేళ నిజంగా వాడు తప్పుకుంటే మనం పనిష్మెంట్ చేద్దాం, డెఫినెట్గా ఏ రకంగా చేద్దామో చేద్దాం, దయచేసి కేసులు పెద్ద కేసులు ఇవన్నీ వద్దన్నా మనం మాట్లాడుకుందాం. నిజంగా ఇంటెన్షనల్గా జరిగితే నేను కూడా పనిష్ చేయమంటే, ఎందుకంటే నేను కూడా అడ్వకేట్ని, నేను న్యాయం వైపు నిలబడాలి. నా వాడైనా మంది వాడైనా ఎవడైనా నేను న్యాయం వైపు నిలబడాలి. ఆ క్రమంలో నేను ఒక ఫోన్ చేసి సూర్యకిరణ్కి ఫోన్ చేసి సూర్య అంటే బాబాయ్ చెప్పండి అన్నాడు, గౌరవంగానే అన్నాడు. సూర్యకి ఇది పరిస్థితి, ఇన్వాల్వ్ అయినవాడు మా బామ్మర్ది, అక్కడ జరిగిన గొడవ ఒకటి, దాన్ని ఎగ్జాగరేటెడ్గా చూపిస్తున్నది ఒకటి. 307 అని అంటే ఐపీసీ సెక్షన్ 307 ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్ అంటే ఒక వ్యక్తిని ఇంటెన్షనల్గా చాలా ప్లాన్డ్గా వెపన్స్ క్యారీ చేసి ఆయన మీద దాడి చేసినప్పుడు ఆ వ్యక్తి ఆల్మోస్ట్ చనిపోతాయి, అంటే చావు బతుకులలో పోయి ఏదో చిన్న అదృష్టం ఉండి బతికితే 307 వర్తిస్తుంది. కానీ ఈ పర్టికులర్ కేసులో ఏది ప్లాన్డ్ కాదు, కత్తులు వాడలేదు, ఆయుధాలు వాడలేదు, అనేది గోడకు తగిలిందా లేకుంటే ఇంకేమన్నా జరిగిందా, మొత్తం మీద రక్తగాయం అయితే అయింది. అక్కడ ఏమన్నా ఆయనకి బాధితుడికి ఏమన్నా ఇబ్బంది అయితే జరిగిందా? అదే బాధితుడికే తల మీద చిన్న గాయమైంది. పెద్ద మొత్తంలో ఏమైనా తగిందా? పెద్ద మొత్తంలో కాదు. మళ్ళీ నేనే కేసు అది నేనే హ్యాండిల్ చేసినా కదా, తర్వాత నేనే పోయి మాట్లాడినా కదా, ఆ సిఐ గారితో, డిఎస్పీ గారితో, ఆ లోకల్ ఎస్ఐ గారితో, ఆ పీపీ గారితో, ఎక్కడైతే వీళ్ళు దెబ్బ తగిలిన వ్యక్తి పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేటు ఇష్యూ చేసే అథారిటీతో కూడా నేనే మాట్లాడినా. చాలా చిన్న గాయం, నెగ్లిజిబుల్, వెరీ మచ్ నెగ్లిజిబుల్. ఆ పర్టికులర్ విషయంలోనూ మీరు అన్నట్టు మందల సూర్యకిరణ్కి ఫోన్ చేసిన నేను, సూర్య ఒక మాట చెప్పండి, రేపు పొద్దున ఏమైనా ఉంటే కేసు పెడదాం. చిన్న గాయం అంటారు, చిన్న కేసు, కాకపోతే అది 307 పెట్టిరు అని మీరే. 307 ఎందుకు పెట్టిరు అని అంటే క్లియర్గా నేను అనేది అది, మీరు యాజ్ ఏ ప్రొఫెషనల్గా అడ్వకేట్ అయినా మీరు ఇంత చిన్న విషయానికి సూర్యకిరణ్కి చేయాల్సిన అవసరం వచ్చింది. పోలీసులకు నేను ఫోన్ చేశా, పోలీసులకు కూడా మీరు చేయొచ్చు కదా. నేను అదే అంటున్నా, సిఐకి ఫోన్ చేసిన, నేను ఎస్ఐకి ఫోన్ చేస్తే, సార్ ఇది మా చేతిలో లేదు, ఇది మనకు రికార్డెడ్ చెప్పాలో చెప్పకూడదో తెలియదు. అంటే ఎవరి చేతిలో కూడా ఉండదు కదా, ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత. ఎఫ్ఐఆర్ కావడానికి ప్రోద్బలం జరిగింది. ఎఫ్ఐఆర్ కావడానికి ఒక పెద్ద వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడం వల్ల మాకు తప్పనిసరి పరిస్థితి అయి మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. ఓకే, ఎఫ్ఐఆర్ చేస్తున్నాము, మీరేమైనా మాట్లాడుకునేది ఉంటే 8 గంటలకల్లా చెప్పండి అని చెప్పినప్పుడు నేను ఈ సహాయం అడిగిన. బాబాయ్ నేను నాన్నగిట్ల ఇన్వాల్వ్ అయినప్పుడు నేను చెయ్యను బాబాయ్. ఒకవేళ నువ్వు చేసి ఉంటే ఒక చిన్న మాట, నేను నీకు ఎంత సహాయం చేసినా, నీకు ఎంత అండగా నిలబడ్డా, నేను నిన్ను నోరు తెరిచి ఒక సహాయం అడిగిన. అంటే ఇంతవరకు ఒక్కసారి కూడా మీరు సామేల్ గారితో మాట్లాడలేదా? ఇదే విషయం తెల్లారి నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇమీడియట్గా నేను కూడా అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తానని చెప్పేసి నేను కూడా డ్రాఫ్ట్ చేసి ఎమ్మెల్యే గారి కాడికి పోయినా. అన్న ఏందన్న పరిస్థితి, అట్లా పెడతారన్న,
కేసు మీరు ఒకవేళ పెట్టాలనుకుంటే చిన్న కేసు పెట్టు, 324 పెట్టుండ్రి, చిన్న కేసు పెట్టుర్రి. గాయమైన మాట వాస్తవమే కదా, ప్లాన్డ్ కాదు కదా, వాడు మర్డర్ వెపన్స్ వాడలే కదా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష కంపల్సరీ పడాలి. నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నాను. నేను వాడిని తీసుకొచ్చి నీ ముందట నిలబెడతా, నువ్వే శిక్షిస్తావు వెయ్యి. కానీ లీగల్గా ఒక 307 అని అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అది. అంటే 7 years ప్లస్ ఉండేది ఏదైనా కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుంది, నాన్ బెయిలబుల్ అది ఉంటుంది, ఇమీడియట్గా రిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి ఎప్పుడైతే 307లో వస్తాయో ఎస్పీ స్థాయి వ్యక్తి దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఒక సర్కిల్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యక్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అదొకటి అడిగిన, అది పోయింది. అదే మందుల సూర్యకిరణ్ ఈ పేర్లు. ఒక విషయం చెప్పండి సురేంద్ర గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ రోజున మన స్టూడియోలో మీరు ఉన్నారు, నేటికి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. అవును. మందుల సామేల్ పాలన చేస్తున్నటువంటి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటి? గతంకి ఇప్పటికి ఏంటి తేడా? ఏదన్నా మారితే ఇది మారింది అని చెప్పడానికి ఉంటుంది, ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. నిజాలు చెప్పాలి. 100% అన్న. ఈరోజు నేను ఒకరికి దాన్ని ఏమంటారు, ఒకరికి ఫేవర్గా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ డిపెండెంట్, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ గై. సో నేను ఒకరి కోసం, నేను ఒకరిని దాన్ని ఏమంటారు, ఒక ప్రాభవం కోసం, ప్రాపకం కోసం నేనేం చేయాల్సిన అవసరం నాకు లేదు. డెఫినెట్గా మందుల సామేల్ గారికి తుంగతుర్తి సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఆ ప్రాంతంలో పెరిగిన బిడ్డగా, ఆ ప్రాంత పరిస్థితులు తెలిసిన బిడ్డగా తనకు తుంగతుర్తి నియోజకవర్గ సమస్యలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కానీ అవి అమలు చేయడానికి, అంటే వాటిని పరిష్కరించడానికి కావలసినటువంటి శక్తియుక్తులు గవర్నమెంట్ ఆయనకి ఇస్తుందా లేదా అనేది కొంచెం క్వశ్చన్ చేసుకోవాల్సిన. ఒక విషయం చెప్పండి. గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ తుంగతుర్తి అంటే ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పేసి అంటుండేది. అవును. అదే వైఖరి ఇప్పుడు జరిగే ఆస్కారాలు ఏమైనా ఉన్నాయా, జరుగుతున్నాయా లేదా? ఇసుక మాఫియా అనేది ఇక్కడ రెండు రకాలుగా, 2 అంశాలుగా చూడాలన్న. ఇసుక మాఫియా అనేది కింది స్థాయి వ్యక్తులు, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు, లేకుంటే చిన్న చిన్న అంటే ట్రక్కులు ఉన్న వాళ్ళు, లేకుంటే చిన్న లారీలు ఉన్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఇసుకను తీసి అమ్మితే అది మాఫియా అనబడదు అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే వాళ్ళ బ్రతుకు తెరువు. ఎందుకంటే ఎంతోమందికి ఇప్పుడు బిక్కేరు వాగు ప్లస్ ఈ మూసీ వాగు ఇదంతాలో ఇసుక అనేది చాలా పై ప్రాంతం నుంచి కొట్టుకొస్తుంది అన్న. కొట్టుకొచ్చి అంత స్టిల్ట్గా ఏర్పడుతుంది. ఆ స్టిల్ట్గా ఏర్పడ్డ దాన్ని మనం తీయాల్సిందే, బై డిఫాల్ట్ తీయాల్సిందే. అందుకోసమనే రాష్ట్రంలో ఉన్నగా ఏ ప్రాజెక్టుకైనా, ఇప్పుడు మీరు ఏది దామరచర్లో నిర్మించే థర్మల్ ప్రాజెక్టుకైనా, లేకుంటే ఎక్కడైనా ప్రాజెక్టులు, ఇప్పుడు మన బిక్కుమల ప్రాజెక్టుకైనా, ఇంకే ప్రాజెక్టుకైనా కూడా ఇసుక వెళ్ళాలని అంటే ఎక్కడైతే దాన్ని ఏమంటారు చేరుతుందో, ఇసుక చేరి నీటి నిల్వకు వాటికి వీటికి అడ్డంగా కల్పిస్తుందో దాన్ని తీయాల్సిందే. దానికి గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఇచ్చింది, ఎంత మేరకు తీయాలి, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలి, ఎంత తీయాలి అని చెప్పేసి నామ్స్ ఉన్నాయి. దాని ప్రకారం పోతే సమస్య లేదు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న లీడర్లు, లేకుంటే ఎమ్మెల్యే గారో, లేకుంటే ఇంకెవరో దాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు హైదరాబాద్లో ఒక లారీకి 40 నుంచి 50 వేలు నడుస్తుందన్న ఇసుకకి. అట్లా సొంతంగా తీసుకొని కొన్ని 100 లారీలను మేనేజ్ చేస్తూ, 100 లారీల ఇసుకను ప్రతిరోజు ఆ రోడ్ల మీద ప్రమాదాలు చేస్తూ, రోడ్లను విపరీతంగా ధ్వంసం చేస్తూ తీసుకొచ్చి చేసిన దాన్ని మాత్రం మాఫియా కిందనే కన్సిడర్ చేయాలి. కానీ ఈ రోజు అయితే అటువంటి పరిస్థితి కొంతమేరకు తగ్గింది 100%. ఎందుకు అంటే సురేందర్ మందుల సామేల్ బంధువు కాబట్టి ఆయన పక్షంగా మాట్లాడుతున్నారు అంటారు. మందుల సామేల్ బరాబర్ మాట్లాడుతున్నారు మీరు మందుల సామేల్కి సపోర్ట్గా. మందుల సామేల్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయనే కదా. వ్యవస్థకు అనుకూలంగా మాట్లాడుతున్నాను. ఏం జరుగుతుందో అది మాట్లాడుతున్నాను. ఏం జరుగుతుందో నిజాలను మాట్లాడుతున్నాను నేను. నా దృష్టిలో ఉన్నవి, నా నాలెడ్జ్లో ఉన్నవి, నా నాలెడ్జ్లో ఏవైతే విషయాలు గత బీఆర్ఎస్ పాలనలో మాత్రము ఇసుక మాఫియా జరిగింది అని చెప్పి చెప్తారు. 100%. ఎందుకంటే దానికి ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు ఎవరైనా జరుగుతున్నారంటే మాత్రం దానికి వ్యవస్థ పట్ల మాట్లాడుతున్నా అంటారు మీలాంటి వాళ్ళు. నేను ఆ విషయం అంటలేనన్నా, నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా చెప్తున్నా మీకు. గతంలో జరిగిన దానికంటే ఇప్పుడు తగ్గింది అని అంటున్నా నేను. గతంలో 100 లారీలు పోయేది ఉంటే ఇప్పుడు 50 పోతుండొచ్చు. ఆ 50 కూడా గవర్నమెంట్ ప్రాతిపాదిక
ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి కోసం బై డిఫాల్ట్ వెళ్తుంది. ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఇసుక నమ్ముకుంటున్నారన్న అంశం అనేది తుంగతుర్తిలో జరగట్లేదు అనే అంశం పట్ల నాకు నాలెడ్జ్ ఉంది. అది మాత్రం జరగట్లేదు, 100% జరగట్లేదు. కాకుండా మీరు అంటారా ఈ ట్రాక్టర్లు కొట్టుకుంటారు అంటారా, ట్రాక్టర్లతో ఇల్లు కట్టుకోవడానికో లేకుంటే ఏదైనా వీటి కోసం అంటారా, దాన్ని మాఫియాగా మీరు కన్సిడర్ చేయకూడదు అంటున్నా నేను. ఇప్పుడు ఆ ప్రాంతం వ్యక్తిగా ఆ ఇసుక పట్ల నాకు హక్కు లేదా? ఇది వ్యక్తిగతంగా నేను అడుగుతున్న ప్రశ్న కాదు. చాలా మందికి వాస్తవానికి తుంగతుర్తి నియోజకవర్గం అంటే అక్కడ రేవు అది ఏరు మొత్తం అక్కడ ఇసుక వస్తుంది. ఆ గతంలో ఇసుక రవాణా జరుగుతుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరుగుతుందా అనేది ప్రశ్న. జరుగుతుంది అని అంటే ప్రభుత్వ ప్రాతిపాదిత ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి జరుగుతుంది. బాజాబ్తో చెప్తున్న ఈ మాట, వాటికి జరగాల్సింది కూడా. ఎందుకనంటే ఎప్పుడైతే వరదలు వచ్చినప్పుడు వాటిలో నీరు బారినప్పుడు ఇసుక అనేది ఒక మేట మేరుతుంది. ఆ మేట చేసిన ఇసుకను తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది ప్రాజెక్టులకు వెళ్తుంది. ప్రైవేట్ వ్యక్తులు, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే అంటున్నారో ప్రైవేట్ వ్యక్తులు ట్రాక్టర్లు రైతులు లేకుంటే చిన్న చిన్న ఇప్పుడు బిల్డర్స్ వీళ్ళకి అవసరం ఇసుక. ఇప్పుడు నీకు డెవలప్మెంట్ అనేది ఒక ప్రొయాక్టివ్ వేలో జరగాలంటే నీకు ఇసుక కంపల్సరీ థింగ్ కదా, అది లేకుంటే ఎట్లా జరుగుతుంది? రైట్. కేసీఆర్ పాలన ఎలా ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానము లేకుంటే కేసీఆర్ గారి ఆలోచన విధానంలో డెఫినెట్గా భిన్న ధృవాలు ఉంటాయి అన్న. కేసీఆర్ ఏమో సమ్మిళిత వృద్ధి అనే ఆలోచనతో ముందుకు వచ్చిండు. అంటే ఫస్ట్ 5 ఇయర్స్ అనేది డెఫినెట్గా ఆయనను ప్రతి వ్యక్తి ఏది తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి గుర్తుంచుకునే విధంగా జరిగింది పాలన. ఎప్పుడైతే నెక్స్ట్ 5 ఏళ్లలో కేటీఆర్ గారికి అది ఇచ్చిండ్రో, ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చిందో, అప్పటి నుంచి ఎప్పుడైతే పార్టీలో ప్రభుత్వంలో కేటీఆర్ గారి ప్రభావం పెరిగిందో, ఆయన అథారిటీస్ పెరిగినాయో, అప్పుడు పార్టీ ప్రభావం అనేది కోల్పోయింది. కేసీఆర్ కూడా హెల్ప్లెస్ అయినాడు, అందుకోసమే గవర్నమెంట్ని కోల్పోయినాడు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్ పార్టీ కూడా పేరు మార్చి పెడుతుందని చెప్పేసి అందరూ, అది కంటిన్యూటీలో భాగం అన్న. ఎక్కడైనా కూడా ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక పథకం పెట్టినప్పుడు ఆ పథకం ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు ఆ ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని కొనసాగించడం అనేది కొత్తగా వచ్చిన గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఆ బాధ్యత అనేది నెరవేర్చాల్సిందే. పేరు మార్చుకుంటారా లేకుంటే ఇంకేం చేస్తారో. ఇప్పుడు సపోజ్ కళ్యాణ లక్ష్మి ఉందన్న, కళ్యాణ లక్ష్మిలో 1,16,000 రూపాయలు 1,116,000 ఇచ్చేవాళ్ళు. దానికి ఇన్ అడిషన్గా మేము 1 తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఆ పథకం కొనసాగుతుంది, పేరు కొనసాగుతుంది, కొన్నిసార్లు పేరు మారచ్చు. అయితే మీ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంతమందికి కళ్యాణ లక్ష్మి పథకంతో పాటుగా తులం బంగారం వచ్చింది? తులం బంగారం అనేది రాష్ట్ర గవర్నమెంట్ ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయలేదు. అంటే విఫలమైనట్ట, సక్సెస్ అయినా 4 సంవత్సరాల సమయం ఉందన్నా. ఇప్పుడే ఏడాది కాలంలో ఆ పథకానికి మీరు శ్రీకారమే చుట్టలేదని అంటున్నాను. శ్రీకారం చుట్టలేదని మీరు ఎట్లా అంటారు అన్న? కళ్యాణ లక్ష్మి అనేది పూర్తి స్థాయిలో ఆగిపోతే మీరు దానికి శ్రీకారం చుట్టలేదు అనాలి. స్టడీస్ జరుగుతూ ఉన్నాయి, దాని మీద నిపుణుల కమిటీలో లేకుంటే మంత్రివర్గ కమిటీలో లేకుంటే ఈ కమిటీలతోని పాసిబిలిటీస్ చర్చిస్తున్నారు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇప్పుడు మేనిఫెస్టోలో ఈ 5 సంవత్సరాల కాల పరిమితి ఇంకొక 6 నెలల్లో ముగుస్తుంది అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మహబూబ్నగర్ మీటింగ్లో కూడా మేము ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పినామో 6 గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాం, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. ఆ అమలు చేసే క్రమంలో ఒకరోజు ముందు వెనకన ఇప్పుడు ఏదైతే ప్రయారిటీ థింగ్స్ ఉంటాయో, ఇప్పుడు మనము ఇంట్లో మన అమ్ముంది సురేందర్ నరనరాన కాంగ్రెస్ పార్టీ జీవించిపోయింది. నేను కాంగ్రెస్ పార్టీ కాదన్న, నేను రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీగా, నేను పాలసీలు మాట్లాడుతాను. అన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు రేపు పోతాడు. కాంగ్రెస్ పార్టీ ఎటర్నల్ అన్న. కాంగ్రెస్ పార్టీ అనేది ఎటర్నల్ అంటే ఇప్పుడు గత 125 సంవత్సరాలుగా 130 సంవత్సరాలు 140 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజు రేవంత్ రెడ్డి ఉండడా లేడా అనేది మీరు చెప్పండి. పార్టీ అనేది వ్యవస్థ అనేది పార్టీని బతికించింది కూడా రేవంత్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోండి. బ్రతికిచ్చింది అనే దానికంటే జీవం పోసిండు అనాలన్న. బ్రతికించడం వేరు, జీవం పోయడం వేరు. అదే ఉన్నదానికి జీవం పోసినా కూడా బ్రతకడమే, జీవం పోసి ఆబ్వియస్లీ ఈ రోజు గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మనగలుగుతుంది, ఏర్పడింది అని అంటే ఖచ్చితంగా మనం ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే. అది మన కనీస బాధ్యత. అది ఒక విషయం చెప్పండి, రేవంత్ రెడ్డి ఏ మీటింగ్లో కూడా
18,000 కోట్లు రైతాంగానికి రుణమాఫీ చేశామా అని అంటుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంతమంది రైతులకి ఆ రుణమాఫీ జరిగింది? వాస్తవాలు మాత్రం చెప్పండి. జరిగితే 100% జరిగింది, అన్న. లేకపోతే ఇప్పుడు మీకు కావాలంటే నేను డాక్యుమెంట్ ఇస్తాను, ఉమ్. కావాలంటే నీకు డాక్యుమెంట్ డాక్యుమెంట్ వద్దు. ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఎవరైనా ఒక రైతుకు ఫోన్ చేసి నాకు వినిపించండి. రైతు బంధు వచ్చిందా రాలేదా? రైతు బంధు రాలేదన్న. రైతు రుణమాఫీ రైతు బంధు కాలేదు. రైతు బంధు అనేది ఇంకా కూడా సరే ఆ నిర్ణయం తీసుకోవడంలో నేను చెప్పిన కదా కొన్ని ప్రయారిటీ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఒక వెనకడుగేస్తారు సురేందర్. ఒక పేషెంట్ను హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు పక్కన ఒక పేషెంట్ ఉంటాడు. ఈ యాక్సిడెంట్ అయిన పేషెంట్ని తీసుకుపోయినాం అనుకోండి, ఆ పేషెంట్ని వదిలిపెట్టి ఫస్ట్ ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రయారిటీ ఏది ఇంపార్టెంటో ఫస్ట్ దాన్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అది చేస్తున్నది. రైట్. ఏదైతే ప్రయారిటీ థింగ్స్ ఉంటాయో అవి చేస్తున్నది. మీరు అన్నట్టు ఖచ్చితంగా రైతు భరోసా వస్తుంది భవిష్యత్తులో, అంటే సమీప భవిష్యత్తులో, వెరీ నియరెస్ట్ భవిష్యత్తులో భరోసా వస్తుంది. 4వ విడతల 7,000 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్న మహబూబ్ నగర్ సభలో చెప్పారు. అవును అవును. దాన్ని ఎలా చూడొచ్చు? కమిట్మెంట్ అని చెప్తాను నేను. అది అంటే రైతుల పట్ల కమిట్మెంటే కదా అది కదా. రిలీజ్ చేసి రైతుల పట్ల ప్రేమ ఉందంటారు రేవంత్ రెడ్డికి. ఖచ్చితంగా లగచర్ల రైతుల పట్ల ఎందుకు మరి అంత అక్కసు? లగచర్ల రైతుల పట్ల ఎవరేం చేసిరనా మీరు విశ్లేషణ చెప్పండి నాకు. ఆడ ఇది కలెక్టర్ మీద కానీ అధికారుల మీద కానీ దాడి చేసింది ఎవరు? ప్రయత్నం చేసింది ఎవరు? రైతులు చేసి ప్లాన్ చేసింది ఎవరు? రైతులను రెచ్చగొట్టింది ఎవరు? అందుకోసమే కదా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇప్పుడు రాజ్యం దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇది జరిగింది, ఇక్కడ కుట్ర జరిగింది. ఇప్పుడు కుట్రలో భాగంగా రైతులకు కొంతమందికి లాఠీ చార్జ్ జరిగి ఉండొచ్చు, కొంతమందిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అక్కడ క్లియర్గా డెవలప్మెంట్ కోసం ఎక్కడైనా ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉందన్న, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ప్రకారంగా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించే ఒక అంశానికి తక్కువ మందిని ఇబ్బంది పెట్టవచ్చు అనేది చట్టమే చెప్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అనేది కూడా అటువంటి యాక్టే. ఆ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో కొంతమంది రైతుల దగ్గర భూములు తీసుకోవడం ద్వారా ఒక ఫార్మా ఇండస్ట్రీనో లేకుంటే ఇండస్ట్రియల్ పార్కో లేకుంటే ఏదో ఒకటి వస్తే ఎక్కువ మందికి మనం ఉద్యోగ కల్పన చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా మళ్ళీ అక్కడ ఇంకొక క్లియర్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ గవర్నమెంట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటిది? ఏమైనా పడవబడ్డ భూములు, ఇనామ్ ల్యాండ్స్ లేదంటే అసైన్డ్ ల్యాండ్స్, పూరం బోకులు, ఈ ల్యాండ్లను సేకరించండి. 1036 ఎకరాలు అనుకుంటా నాకు తెలిసిన ప్రకారం, దాన్ని మీరు సేకరించండి అని చెప్పింది. వాటి మాట్లాడడం కోసమే కదా పోయింది అధికారులు. అయితే ఒక కలెక్టర్ మీద దాడి చేయడం మనం చరిత్రలో చూసినామా? ఎవరి ప్రోద్బలంతో జరిగింది అది? అంటే ఎవరి ప్రోద్బలం అనేది ఇంకా నేరారోపణ. వాళ్ళు ఇంకా లగచర్ల రైతులను ఇబ్బంది పెట్టింది. దాంట్లో అనుమానితులను మాత్రం అరెస్ట్ చేశారు. అవును. అయితే ఈ ప్రభుత్వ అధికారులని ఇలాంటి దాడికి పాల్పడమని ఎవరు ప్రోత్సహించరు. అది తప్పు. అయితే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ఇవి అని మీరు అంటున్నారు. అవును. పత్రికలలో కూడా వస్తారండి. 18,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చినాము, ఇట్లా 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము. రైతుల పక్షాన అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలు పార్టీలు విమర్శ నరం లేని నాలుక ఎన్ని విమర్శలైనా చేస్తుంది. సొంత పత్రికలు ఉన్నాయి, సొంత న్యూస్ పేపర్లు ఉన్నాయి, సొంత న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, పెయిడ్ ఆర్టిస్టులు అయినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. చెప్తారన్నా లక్ష చెప్తారు, కానీ నిజాలు ఏందని విశ్లేషించే శక్తి మనకు ఉండాలి కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరేం చేసినారు? ఇప్పుడు నేను ఒక అధికారినన్నా, నేను అధికారిగా వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ చేయాలనుకుంటున్నాను, గ్రామ సభ పెట్టడం తప్ప? పెట్టచ్చు, తప్పలేదు. దాని మీద దాడి చేసినట్టు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ లగచర్లలో అడిగింది ఏంటిది? ఇక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ అనుకుందామన్నా, ఫార్మా పార్క్ అనుకుందాం. డెవలప్మెంట్లో భాగంగా ఫార్మా పార్క్ పెట్టకపోతే ఔషధాలు ఎట్లా తయారవుతాయి? సరే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం రైతులు ఉన్నారు, వాళ్ళకు ఉన్నదే భూమి, ఆ భూమి మీద బతుకుతున్నాం అని వాళ్ళు చేస్తారనా? ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏ రైతు కాడ ఎంత భూమి తీసుకున్నా కూడా వారికి దాన్ని కంపెన్సేట్ చేస్తారు. ల్యాండ్ ఇవ్వటమా లేకుంటే దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వటమా ఇచ్చి వాళ్ళని అకామిడేట్ చేస్తారు. వేరే చోట భూములు కావాలన్నప్పుడు వేరే చోట భూములు కూడా కేటాయిస్తారు. అయితే ఈ నాలెడ్జ్ ప్రజలు ఇప్పుడు రైతులు ఏమంటున్నారు, దానికి సంబంధించినటువంటి గిరిజన రైతాంగానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, వారి పక్షాన అండగా నిలబడేటువంటి నాయకులు ఎవరైనా కూడా
వారికి అది మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉంటే ఇక్కడ వాళ్ళకి ఇచ్చేది ఒక 10% 5% అమౌంట్ ప్రభుత్వం భరిస్తే ఎవరిస్తారు అని చెప్పేసి వాళ్ళ దానికోసం కొట్లాడవచ్చు అన్న, దానికోసం కొట్లాడవచ్చు. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, కొడంగల్ నియోజకవర్గం. ఇప్పుడు వారి ప్రజల పట్ల వారికి ఎంత ప్రేమ ఉంటాయో ఒక పార్క్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలనుకుంటారు. ఇప్పుడు ఇంటిగ్రల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది వచ్చినాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఫస్ట్ స్కూల్ను వారి నియోజకవర్గానికి ఎందుకు పెట్టుకున్నాడు? వారి ప్రజల పట్ల వారికి ఉన్న ప్రేమ, వారి ప్రజల పట్ల వారికి ఉన్న బాధ్యత. నేను ఈ ప్రాంతం నుంచి నన్ను ఒక ఎమ్మెల్యేగా పంపిస్తే రాష్ట్రం నన్ను ముఖ్యమంత్రిగా చేసింది, నా ప్రాంతానికి నేను రుణం తీర్చుకునే అవకాశం నాకు రావాలి, బెస్ట్ వేలో అభివృద్ధి చెందించాలి, ఇక్కడ అభివృద్ధిని రాష్ట్రం అంతా విస్తరింపజేయాలి. ఇక్కడ ఏది కొడంగల్లో జరిగిన అభివృద్ధిని రాష్ట్రం అంతా విస్తరింపజేయాలని అంటే ఏం చేయాలి? ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి, పైలట్ ప్రాజెక్టు లేకుంటే ఇంకేదో. మీరు అట్లా నవ్వడం అనేది ఏమనిపిస్తుంది అంటే అన్న, పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి తరపున వకాల్తా తీసుకున్నటువంటి అడ్వకేట్ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నాకు ఏమనిపిస్తుంది అంటే డైరెక్ట్గా ఆయన పక్షం నేను అనేదే చెప్తున్నారు మీరు. నేను మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థ పక్షము ఏదైతే మేలు జరుగుతుందో మేలు జరిగే పక్షము, ఎక్కడైతే కరెక్ట్ జరుగుతుందో కరెక్ట్ జరిగే పక్షము. ఇప్పుడు మనము తప్పు కంపల్సరీ అనాలి. ఇప్పుడు నేను అన్నా, ఇప్పుడు ఒక కేసు 307 కేసు గురించి మాట్లాడినా, 307 కేసులో దాంట్లో నిజాలు నాకు తెలుసు, విక్టిమ్ తెలుసు, నాకు అక్యూజ్డ్ తెలుసు. వాళ్ళిద్దరితో మాట్లాడినాకనే నేను వద్దు ఇది కాదు, మనం కూర్చోబెట్టి మాట్లాడదాం, వారు మనోళ్ళే వీళ్ళు మనోళ్ళే, కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పిన. తప్పు ఎవరిదో వాళ్ళని శిక్షిద్దామని చెప్పిన. సురేందర్ గారు అన్న, ఈ వీడియో కనుక సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇంత అభిమానం సురేందర్కి ఉందా అని కూడా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ రకంగా మీరు ఆ కొడంగల్ నియోజకవర్గ ప్రజలకి వాస్తవాలు చెప్తున్నాను. నేను కూడా నేను మిమ్మల్ని పొగడట్లే అన్న, వాస్తవం మీరు మాట్లాడే విధానము, అక్కడ ఆ విశ్లేషించే తీరు అలాగే అనిపిస్తుంది నాకు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టు నియమంలో దాంట్లో ఏదో ప్రతిపక్షాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, అక్కడ ఏదో వేరే దానికి దారితీసింది. అయితే రేవంత్ రెడ్డి తెచ్చినటువంటి ప్రాజెక్టుని పక్కకు పెడితే, ఆ కోడంగల్ లగచర్లది పక్కకు పెడితే, గురుకులాల్లో జరుగుతున్నటువంటి కలుషిత ఆహారం తిని చాలామంది పిల్లలు, గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు, ఒక ఇద్దరు శైలజ అనే అమ్మాయి చనిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా నిర్లక్ష్యం ఉందా లేదా? అధికారుల నిర్లక్ష్యం కావచ్చు. అక్కడ ఈ విషయంలో మీరు ఖచ్చితమైన దీంట్లో నా స్పందన కూడా తెలియజేస్తానికి నేను ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు సెక్రటరీగా, గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా, అంటే అవకాశం ఉన్న చోట, అవసరం లేని చోట కూడా గురుకులాలను సొంత భవనాలు లేని చోట అద్దె భవనాలలో విపరీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినాక కూడా వారు కనీసం, అంటే వారు విఆర్ఎస్ తీసుకునే సమయానికి కనీసం 5 సంవత్సరాలు ఆ సర్వీస్లో ఉన్నారు. నీ కాన్ఫిడెన్స్ ఏంటిది? నీవు అద్దె భవనాలు తీసుకున్నా కూడా వీళ్ళకి నేను క్లియర్ కట్ ఏది ఒక అకామిడేట్ చేస్తా అన్న నమ్మకంతోనే నువ్వు ఏర్పరిచినావు కదా. నువ్వు 5 సంవత్సరాలలో ఎందుకు చేయలేకపోయినావు వాళ్ళకు సొంత భవనాన్ని? ఒక ప్రభుత్వంకి ప్రోగానే పనిచేసినావు కదా, ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేసినావు కదా. అనుకూలంగా పనిచేసినప్పుడు గవర్నమెంట్ దగ్గర నువ్వు స్కూల్ ఏర్పాటు చేసే జీవోలు తెచ్చుకున్నప్పుడు వాటి బిల్డింగ్లకు ఏర్పాటు ఎందుకు చేసుకోలేకపోయినావు? ఈ పొరపాటు ఎవరిది? 10 సంవత్సరాలు రాజ్యం ఏలింది. అంటే స్కూల్స్ మీరు గమనించండి, ఇప్పుడు ఏ మండలానికి పోండి, ఏ నియోజకవర్గంలో దీన్ని చూసుకోండి, మైనారిటీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, అంటే గురుకులాలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిపోయినప్పుడు ఈ గురుకులాలకు పనిచేయాల్సినటువంటి సిబ్బంది, అంటే నిష్ణాతులైనటువంటి సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో విఫలమయ్యింది. ఆ విఫలం కావటం వల్ల ఇప్పుడు మీరు స్టూడియో రన్ చేసేటోళ్ళు, మీరు తీసుకుపోయి హాస్టల్ రన్ చేయమంటే మీరు ఏం చేస్తారు? నాకు అనుభవం లేదు. అనుభవం లేకపోవటం వల్ల జరుగుతున్నటువంటి పొరపాట్లు ఇవి. డెఫినెట్గా మన బిడ్డలు, ఎవరికి అనుభవం లేదంటారు మీరు? ఇప్పుడు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకు అనుభవం లేదు. ఆ నిర్వాహకులను, అనుభవజ్ఞులను పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, ప్రభుత్వం ఇప్పుడుంది. ఈ చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక చెట్టు పెట్టిరు, పెరిగింది, పూతకొచ్చింది. పూతకొచ్చే టైంలో నేను వచ్చిన. ఈ గ్రౌండ్ నుంచి అది పెరిగే సమయం అంతా ఎవరి చేతిలో ఉండే? గత పాలనలో ఉండే. మరి గత పాలనలో చేసిన పొరపాట్ల రిజల్ట్స్ అనేవి ఇప్పుడు బయటకు వస్తాయి. గత పాలన అంటే తుంగతుర్తి నియోజకవర్గము
ప్రముఖంగా హుజూరాబాద్ ఎలక్షన్స్లో కీలకంగా ఒక అంశం అయితే ఒక కొత్త ప్రతిపాదన తెచ్చింది బీఆర్ఎస్ పాలన. ఎస్ అన్న. అందులో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకును దృష్టిలో ఉంచుకొని దళితులకి ఒక పథకాన్ని తెచ్చినటువంటి బీఆర్ఎస్ పాలన. ఎస్. అదే క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ మండలం కూడా కీలకంగా తిరుమలగిరిలో ఉన్నటువంటి దళితులకు ఎస్. న్యాయం చేయాలని లేకుంటే వాళ్ళని ఆదుకోవాలని దళిత బంధు ఇచ్చిరు. అవునా. అది డైరెక్ట్ ఖాతాలో రైతులకు కాకుండా వెండర్లకు బెనిఫిషరీస్ కాకుండా ఎవరైతే దళిత బంధుకు ఆ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు వారికి బెనిఫిషరీస్ కాకుండా ఆ వెండర్ల ఖాతాలో వేయడానికి గల రీజన్ ఏంది, దానివల్ల కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆ మధ్య అన్న సబ్జెక్ట్ కరెక్షన్ అన్న. వెండర్ల అకౌంట్స్లో డబ్బులు ఎన్రోల్ అయినప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక 250 కుటుంబాలకంటే 250 బెనిఫిషరీస్కి పథకాన్ని ఇమీడియట్గా అమలు చేశారు. ఇమీడియట్గా ఇది ఇచ్చేసారు. దాంట్లో మున్సిపాలిటీ ఉంది, మాకు తిరుమలగిరి మున్సిపాలిటీ ఉంది, 15 వార్డులు ఉంటాయి, ప్లస్ 16 గ్రామాలు ఉంటాయి. దాంట్లో లంబాడి తండలు అవి తీసేసినా కూడా 14-12 గ్రామాలు ఏది ఎస్సీలు నివసించేటువంటి గ్రామాలు ఉంటాయి. ఆ నివసించే గ్రామాలకు ప్లస్ మున్సిపాలిటీలో ఒక 250 పైలట్ అంటే మొత్తం ఇచ్చే ముందు కొన్ని ఇద్దాం, చూద్దాం అసలు గ్రౌండింగ్ ఎట్లా చేస్తారు, అసలు ఈ పథకాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని అధికారుల అవగాహన కోసం ఒక 250 ఇచ్చారు, ఒక 150 మున్సిపాలిటీకి ఇచ్చారు, 100 గ్రామ పంచాయతీలకు ఇచ్చారు. ఆ ఫస్ట్ ఫేజ్లో ఆ 250 ఇచ్చే క్రమంలో ఈ బెనిఫిషరీస్ని ఏం చేసిరనంటే, మీరే ఒక వెండర్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఏం చేయాలనుకుంటారో, మీరు ట్రక్ కొనాలనుకుంటారా, ట్రాక్టర్ కొనాలనుకుంటారా, కార్ కొనాలనుకుంటారా, ఒక బ్యూటీ షాప్ పెట్టాలనుకుంటారా, ఒక జనరల్ స్టోర్ పెట్టాలనుకుంటారా, మీరు ఎవరైతే జిఎస్టీ కలిగి ఉంటారో ఆ షాప్కి వెళ్ళి నాకు ఒక 10 లక్షలు వస్తున్నాయి, 10 లక్షల సామాన్ నీ దగ్గర నేను తీసుకుంటా, నాకు ఒక కొటేషన్ ఇవ్వండి, జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, ఇస్తే గవర్నమెంట్ మీకు పే చేస్తుంది అని చెప్పేసి చేసిండ్రు. 250 చాలా పారదర్శకంగా ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా జాగ్రత్తగా జరిగింది. ఓకే. ఎప్పుడైతే 250 జరిగిందో ఎమ్మెల్యే గారి కింద ఉండే మనుషులు మరి ఆయనకు వాళ్ళు చెప్పిరా, లేకుంటే ఆయన వీళ్ళకి చెప్పిండా, లేకుంటే ఇంకేం జరిగింది అనేది అప్రస్తుతం. కానీ ఏ ఎమ్మెల్యే గారు? గత ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు. దీంట్లో దాచుకోవడానికి ఏముందన్నా, వారి కింద ఉండేటువంటి అనుచరులు, కౌన్సిలర్లు, చిన్న చిన్న లీడర్లు, పెద్ద లీడర్లు, వాళ్ళందరూ కూడా వెండర్లుగా అవతారం ఎత్తారు. ఓకే. వెండర్లుగా అవతారం ఎట్లా అని అంటే, జిఎస్టీ 2500 రూపాయలు పెడితే జిఎస్టీ ఇస్తారన్న నెంబరు ఇస్తారు. మున్సిపాలిటీకి పోయి ఒక 500 రూపాయలు ఖర్చు పెడితే నీకు ఒక ట్రేడ్ ఇస్తారు, ఒక ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు. ఒక ట్రేడ్ లైసెన్సు ఒక 2500 పెడితే జిఎస్టీ వస్తుంది. అంటే 3000 రూపాయలలో ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అంటే పుట్టగొడుగు కంపెనీలు అంటారు, షెల్ కంపెనీస్ అంటాం ఇనిషియల్గా. ఆ కంపెనీలను తిరుమలగిరి మండలంలో ఉన్నటువంటి లీడర్లే ఏర్పాటు చేశారు. ఫుట్వేర్లు అయితే ఏంది, జనరల్ స్టోర్స్ అయితే ఏది లైక్ ఎనీథింగ్, టెంట్ హౌస్లు అయితే ఇవన్నీ చేశారు. బర్రెలు గొర్రెలు మాత్రమే బయట వర్మ అని ఉంటాడు మనకి ఇచ్చారు. దాంట్లో ఎవరేం మాట్లాడుకున్నారు అనేది దేవునికి ఎరక. అయితే ఒక విషయం చెప్పండి అన్న, ఈ దళిత బంధు విషయంలో బెనిఫిషరీకి రావాల్సిన అమౌంట్లోనే దాదాపుగా ఒక అదే చెప్పబోతున్నాను. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మీకు ఆ క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎవరైతే వెండర్లుగా మారినటువంటి అనుచరులు ఉన్నారో వాళ్ళు ఈ బెనిఫిషరీస్కి ఏం చెప్పారనంటే, మీకు డబ్బులు కావాలంటే ఇప్పుడు మామూలుగా పథకంలో డబ్బులు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అకౌంట్ ఇప్పుడు బెనిఫిషరీ అకౌంట్లో 10 లక్షలు వస్తాయి. ఆ 10 లక్షలని కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ మేనేజ్ చేస్తుంది. ఆ ఈడీ ఆఫీస్ అనేది ఒకటి అది ఇస్తుంది, ఒక నోటీస్ లాగా ఇస్తుంది, మెమోనో లేకుంటే సమ్ ఎక్స్ చెక్ అనుకోండి దాన్ని. ఓకే. అంటే చెక్ ఇస్తుంది. ఆ చెక్ను తీసుకుపోయి వీళ్ళ చేతిలో పెడితే, ఎవరి చేతిలో పెడితే, వెండర్ చేతిలో పెడితే, వెండర్ ఏం చేస్తాడు, తీసుకుపోతాడు. ఈయనను కూడా బెనిఫిషరీని తీసుకుపోయి బ్యాంకుకి తీసుకుపోయి బెనిఫిషరీ అకౌంట్ నుంచి అమౌంట్ అంతా, టోటల్ అమౌంట్ ఏదైతే ఈడీ ఆఫీస్ అప్రూవ్ చేసిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అంతా కూడా వెండర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. వెండర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాక అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు బెనిఫిషరీవి, నీ అకౌంట్లో నుంచి నా అకౌంట్లోకి 8,80,000 వచ్చింది. నేను సపోజ్ ఒక షాప్ కిరాణం జనరల్ షాప్ పెట్టాలనుకుంటున్నా. ఆర్టీజీఎస్ చేస్తారు, నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ చేస్తారు. నా అకౌంట్లోకి 8,80,000 నీకు సమాన్ ఇవ్వడం కోసం నాకు వస్తుంది. నేను జిఎస్టీ అమౌంట్స్ అవన్నీ తీసుకొని, అమౌంట్స్ కాదు, నీకు సామాన్ ఇవ్వాలి, ఆ సామాన్లో భాగంగా జిఎస్టీ కూడా కట్టాలి. నేను ఈ ఇచ్చే క్రమంలో బేరాలు స్టార్ట్ అయినాయి.
బేరాలు స్టార్ట్ అయ్యి నీకు సమానంగా మీరు వచ్చి అడుగుతారు అన్న నువ్వు నాకు తెలిసినోనే నేను నీకు తెలిసినోనే సామాన్ ఏమి ఇస్తావు అన్న కొన్ని పైసలు ఇవ్వన్న నేను షాప్ ఏడ పెట్టుకుంటా నాకు అనుభవం లేదు ఏం లేదు సరే ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారు దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 3 లక్షలు 4 లక్షలు వసూలు చేసినటువంటి దళారులు 18% జిఎస్టీ కింద కట్ చేశారు. అసలు అయితే వస్తువుకు జిఎస్టీ నెంబర్ అనేది మారుతుంది. మీ పేరు మీద కూడా ఒక వెండర్ ఉంది. నేనేం చేయలేదన్న. నా పేరు మీద కంపెనీ ఉంది. ఆబ్వియస్లీ ఎన్ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనేది నేను ఒక ఫర్మ్ నేను రిజిస్టర్ చేసుకున్నా. మీరే బెనిఫిషియర్ నుంచి మీరేం తీసుకోలేదా? ఏం తీసుకోలేదన్న, ఏం తీసుకోలేదు. నిజం చెప్పండి. అయ్యో ఎవిడెన్స్ ఏదన్నా కావాలంటే మీకు నేను డాటా ఇస్తా. 2300 మందికి ఏ వెండర్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండో నాకు అక్కడ డాటా ఉంది. అక్కడ సాఫ్ట్ డాటా ఉంది, ప్రింటెడ్ డాటా ఉంది. కావాలంటే మీకు ఇస్తా. అందులో మీ పేరు తొలగించుకొని మిగిలిన పేర్లను అవసరం ఏముంది. 2300 మంది ఉన్నప్పుడు దాన్ని నేను ఎట్లా తొలగించుకుంటా? ఎండ్ నెంబర్ అయితే మీకు మారదు కదా. ఎండ్ నెంబర్ అయితే మారదు కదా. నేను ఎట్లా వెండర్ని అవుతా? వెండర్ కావాలంటే గాదర్ కిషోర్ కాడికి పోయి కాలు మొక్కేటోడు కావాలి, లేదని అంటే ఆయన వెనకాల తిరిగేటోడు కావాలి. నేను ఆయన వెనక తిరగలే, ఆయన చేత కండవ కప్పించుకోలే, ఆయనతో లేను. నేను ఫస్ట్ నుంచి కూడా ఆ క్రమంలో దళిత బంధు వచ్చే టైంలో మనము పాదయాత్ర చేస్తూ ఉండే. షర్మిలమ్మది వైఎస్ఆర్టీపీది పాదయాత్ర జరుగుతూ ఉండే. ఆ సమయంలో వచ్చింది. ఆ సమయంలో వచ్చినప్పుడు నేను ఏపూరు సోమన్న మనిషిని, నేను ఏపూరు సోమన్నకు అనుకూలంగా పనిచేస్తున్న మనిషిని, నేను వ్యతిరేకంగా పనిచేస్తున్న మనిషిని, ప్రతిపక్షంగా పనిచేస్తున్న వ్యక్తిని అని తెలిసినప్పుడు నాకెట్లా ఇస్తాడు వెండర్షిప్? ఇవ్వడానికి అవకాశం ఎక్కడుంది? సాధ్యమవుతుంది అది? వెండర్షిప్ మీకు లేదా? లేదు, 100% లేదు. కాకుంటే ఎవరైతే ఎమ్మెల్యేకి దగ్గర ఉన్న వ్యక్తులు ఉండరో, ఒక వ్యక్తి ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగి ఉంటారు, మన పేర్లు అనవసరం, సమ్ ఎక్స్ ఉంటారు, వారు కార్ల కోసం పెట్టుకున్నారు. ఇప్పుడు నా ప్రజెన్స్ కూడా కావాలి కదా. నా ప్రజెన్స్ ఏంటంటే నన్ను నమ్ముకొని తిరిగే పిల్లలు ఇప్పుడు పాదయాత్రలోనో, లేకుంటే నేను లీడర్ నన్ను నమ్మేటోళ్ళు, లేకుంటే మా అన్న అని నమ్మేటోళ్ళకో నేను దళిత బంధు ఇప్పించుకోవాలంటే నేను ఎమ్మెల్యే కాడికి పోలేను. నేనేం చేయాలి అనుకున్న టైంలో ఎవరైతే ఎమ్మెల్యేకి దగ్గర ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మారుతి కార్లకు సంబంధించి ఒక 56 కార్లు నేను ఇప్పించిన. మిత్రా ఏజెన్సీస్తో నేను మాట్లాడిన, వాళ్ళ నుంచి కొటేషన్స్ నేను తీసుకొని వచ్చిన. కొటేషన్స్ తీసుకున్నాక తిరుమలగిరిలో నోట్ ఫైల్ నేను పెట్టించిన. సూర్యాపేటకు పోయినాక ఈడీ ఆఫీస్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అది చేసుకుని, ఎందుకంటే నా పిల్లల్ని నేను కాపాడుకోవడం నాకు ఇంపార్టెంట్. నన్ను శత్రువుగా చూసే వాళ్ళు నన్ను దృష్టిలో పెట్టుకొని నా పిల్లలకు ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కారు కావాలంటే లేదు, సురేందర్ మనిషి కదా ఆయన, మేము ఎట్లా ఇస్తామంటే నువ్వు ఇచ్చేది ఏంది, నేనే ప్రయత్నం చేస్తా, నేనే ఫీల్డ్లో వర్క్ చేస్తా అని చెప్పేసి మిత్రా ఏజెన్సీస్లో మాట్లాడి 56 కార్లు ఇప్పించినాం. మున్సిపాలిటీలో ప్లస్ గ్రామ పంచాయతీలో. సురేందర్ గారు అన్న, ఇంత ప్రజాసేవ చేస్తున్నా మీకు అన్న ఎందుకు ఈ ప్రజల పట్ల సేవ చేయాలనే భావన కలిగింది? దీనికి గల ముఖ్య కారణం మీ కుటుంబంలో కానీ మీ పూర్వీకులు కానీ ఎవరైనా రాజకీయంలో ఉన్నారా, లేకుంటే మీకే స్వచ్ఛందంగా మీకే మనసులో వచ్చిందా? అన్న నేను అంటే నక్కల నరసయ్య గారు అని చెప్పేసి తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా పేరెన్నిక గల కమ్యూనిస్ట్ యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, వర్దెల్లి బుచ్చిరామ, పోరెళ్ళ దాసు, వీళ్లకు శిష్యుడిగా పనిచేస్తూ చాలా కమిట్మెంట్తో పనిచేసి డివైఎఫ్ఐ వాళ్ళ సంస్థలో జిల్లా అధ్యక్షుని కూడా పనిచేసిన వ్యక్తి 1994లోనే సర్పంచ్ ఎన్నిక కాబడ్డాడు. యువకుడు, ఆయనకున్న ఐడియాలజీతోని గ్రామంలో ఎటువంటి అంటే అప్రోచింగ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది మా నాన్నగారిది. అంటే అధికారులతో కానీ నాయకులతో కానీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళతో అప్రోచ్ చాలా బాగుంటుంది. అప్రోచ్తో చాలా గొప్పగా అభివృద్ధి చేసిండ్రు. అభివృద్ధి చేసిన వ్యక్తి 2004లో 2004-05లో తొండ పిఎస్సిఎస్ అని ఉంటుంది, అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటుంది. దానికి జనరల్ స్థానంలో చైర్మన్గా నియమించబడ్డారు మా నాన్నగారు. ఆ తర్వాత అదే చైర్మన్లో ఒక 59 మండలాల చైర్మన్లలో ఒక 10 మందిని జిల్లా డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. ఆ 10 మందిలో కూడా జిల్లా డైరెక్టర్గా ఎన్నుకోబడ్డాడు. అంటే విస్తృతమైనటువంటి రాజకీయ నేపథ్యం నాకు ఉంది. మా నాన్నగారు విపరీతమైన సర్వీస్ చేసినారు. ఈ రోజు కూడా మీరు పోయి మాలిపురంలో
తిరుమలగిరిలో ఎక్కడైనా మీరు అడగండి ఒక మాట. మార్పులో మాలీపురం 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 గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేసినారు. ఏ ఇయర్లో? 94 నుంచి 98, 99 వరకు, ఓకే 99 వరకు చేసినారు. ఈ క్రమంలో రాజకీయ నేపథ్యం ఉంది, కానీ మా నాన్నగారు నన్ను ఎప్పుడు కూడా రాజకీయాల వైపు ప్రోత్సహించలేదు. ఓకే మీరు సమాజంలో బుద్ధిజీవులైతే చదువుకుంటే ఇంకెక్కువ మందికి సర్వీస్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఈ రాజకీయ నాయకులు మనకు లిమిటెడ్ ఉంటుంది. మీరు చదువుకొని జ్ఞానవంతులైతే ఎక్కువ మందికి సర్వీస్ చేస్తానికి అవకాశం ఉంటుందని మమ్మల్ని అట్లే ప్రోత్సహించారు. ఉన్నత చదువులు చదివేటట్టుగా మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ఉన్నత చదువుల్లో కూడా నేను ఎంఎస్సీ చదివిన, బీఈడీ చదివిన, ఎంబీఏ చదివిన, ఎల్ఎల్బీ చదివిన, పిహెచ్డి చేస్తానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు పిహెచ్డి ఎంట్రన్స్ అయింది, జాయిన్ కావాల్సి ఉంది. ఇదంతా ఇది ఎప్పుడైతే 2020 కరోనా మహమ్మారి సమయం, ఆ సమయంలో నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అయ్యో. హార్ట్ స్ట్రోక్ వచ్చి అప్పటికి నాన్న కాంగ్రెస్లోనే ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. మా నాన్నగారు బీఆర్ఎస్ కాంగ్రెస్లోనే చైర్పర్సన్ అయినారు, ఏది పిఎస్సిఎస్కి. అయినా సరే మా స్థానికంగా ఒక లీడర్ ఉంటారు, ఒక రెడ్డి నాయకుడు ఉంటారు. పేరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, తప్పేం లేదు. కానీ ఓ రెడ్డి నాయకుడిని నమ్ముకొని దామోదర్ రెడ్డిని కాదని ఎవరిని కాదని చెప్పేసి కూడా వారితో పాటు గాదర్ కిషోర్కు అనుకూలంగా పనిచేసిండ్రు. పనిచేసినప్పుడు 2019-20 మీ నాన్నగారా? నాన్నగారు 2019-20లో మున్సిపాలిటీ మొదటిసారి ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు మా నాన్నగారిని కాదని చెప్పేసి బయట ఎక్కడో ఉద్యోగం చేసుకునే ఒక వ్యక్తికి డబ్బులు పెడతాడు, రబ్బర్ స్టాంపులు ఎక్కుంటాడు, ఆయనతోని మనకు ఎటువంటి పొలిటికల్ థ్రెట్ ఉండదన్న ఉద్దేశం. సరే, స్థానిక నాయకులు ప్రేరేపణ లేకుంటే వారికే బుద్ధి కలిగిందా నాకు అన్న అప్రస్తుతం. 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో టికెట్ నిరాకరించారు నాన్నకి. ఏది కౌన్సిలర్, సర్పంచ్ చేసిన వ్యక్తికి, కీలకంగా పనిచేసే వ్యక్తికి, వాగ్దాటి కలిగిన వ్యక్తికి టికెట్ నిరాకరించారు. అంటే గ్రామ పంచాయతీ నుండి మండలం అయిందా మీది? అది గ్రామ పంచాయతీ ఇప్పుడు మాలిపురం అంటే వార్డులలో పోటీ చేస్తారు కదా. అవునన్నా, ఇప్పుడు మాలిపురం అనేది గ్రామం, ఒక 2000 ఓట్లు ఉన్నటువంటి ఒక గ్రామం. 2000 ఉన్న గ్రామాన్ని మున్సిపాలిటీలో మెర్జ్ చేసినారు. అదే అంట. మున్సిపాలిటీలో మెర్జ్ చేయడం వల్ల మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. అవకాశం జనరల్గా ఎట్లా ఉంటుంది, పార్టీకి ఎవరైతే విధేయతతో పనిచేస్తారో, సిన్సియర్గా పనిచేస్తారో, డబ్బులున్నా లేకున్నా గుర్తిస్తారని ఎవరైనా ఆశపడతారు. ఆశపడ్డ క్రమంలో ఆ రోజున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారికి ఏం కావాల్సి వచ్చింది, డబ్బులు కావాల్సి వచ్చిందా, లేకుంటే ఈ తెలివైన వాడు రాజకీయాల్లో కౌన్సిలర్గా ఉంటే రేపటి రోజు నాకు ఏమైనా ప్రమాదం అనుకున్నాడా, లేకుంటే పక్కన వాళ్ళు ఏమన్నా పితూరీలు చెప్పిర్రా, ఏమైనా బ్యాడ్గా ప్రాపగేట్ చేసిండ్రా, ఈ కారణాల చేత నాన్నకు టికెట్ నిరాకరించారు. మానసికంగా చాలా కుంగిపోయాడు నాన్న, చాలా కుంగిపోయి అప్పుడే మనకు కరోనా మహమ్మారి మనకు ఏది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది, లాక్డౌన్లు అయినాయి, అన్నీ జరిగినాయి. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు నాన్నకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చి నేనే తీసుకొచ్చి హాస్పిటల్లో వేసుకున్నామని చేసినా కానీ కాపాడుకోలేకపోవడం వల్ల నాన్నగారు పోయినారు. నాన్నగారు పోయినప్పుడు అప్పటి వరకు సర్వీస్ చేసిన వ్యక్తే కదా, పార్టీకి సర్వీస్ చేసిండు, నీకు సర్వీస్ చేసిండు. కరోనా నడుస్తుంది, మా ఇంట్లో నలుగురికి, తమ్మునికి, నా భార్యకు, నా పెద్ద కొడుకు, మా అమ్మకు, నలుగురికి కరోనా. నాన్న చనిపోయిన సమయంలో నలుగురికి కరోనా ఉంటే నేను ఒక్క వ్యక్తిని, నా చెల్లె, నా బావ నాకు అండగా నిలబడకపోతే ఆ రోజు నా కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయేది. మేమంతా ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత దారుణమైన అట్రాసిటీని ఎదుర్కొన్నామంటే ఆ క్షణంలో కనీసం లీడర్గా నీ కోసం పనిచేసిన ఒక వ్యక్తికి, కుటుంబానికి కనీస భరోసా కల్పించలేకపోయాడు గాదర్ కిషోర్. కనీస భరోసా, అరే మేము ఉన్నాం, మీరు అధైర్యపడకండి, నువ్వు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు నాకు వచ్చేం చేయాల్సిన పని లేదు, కనీస భరోసా కల్పించలేకపోయాడు. మాట ధైర్యం. ఇంతకుముందు మీకు చెప్పినా కదా, ఎవరైతే ఒక లీడర్ని నమ్ముకొని, ఒక రెడ్డి లీడర్ని నమ్ముకొని మా నాన్న కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీలో చేరిండని, ఆ రెడ్డి లీడర్ కూడా కనీసం పరామర్శకు రాలేదన్న. ఎంత దారుణం అంటే మొత్తం ఒక వెలేసిండ్రు. అంటే నక్కల నరసయ్య అనేట ఆయన వ్యక్తి చనిపోతే ఈ కుటుంబంలో రాజకీయంగా చేసేటోళ్ళు ఎవరు లేరు, ఈ రాజకీయంగా వీళ్ళను సమాజ్ చేసినాము, వీళ్ళని వెలేస్తున్నాము అన్నట్టుగా వెలేసిండ్రు. అయితే ఇప్పుడు కరోనా పీరియడ్లో స్టార్టింగ్ వచ్చినటువంటి ఫస్ట్ వేవ్, అప్పుడు ఫస్ట్ కొద్ది రోజులు భయపడ్డారు, దానికి కావాల్సిన ప్రికాషన్స్ పాటించి చేశారు. కానీ
క్రమంగా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక నెల అవగాహన రోజులు, అవగాహన అవగాహన ఏర్పడ్డాక. వచ్చిన తర్వాత అందరు కూడా వచ్చి పలకరేయడము, కలుసుకోవడము, చేతులు వేయడము, మాస్క్ పెట్టుకొని కూడా అట్లా ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కనీసం చేశారు. ఫోన్లో పరామర్శ కూడా లేదన్నా. ఆ, నేను నాన్న చనిపోయిన నెక్స్ట్ డే అదే గాదర్ కిషోర్ గారికి ఇప్పటికి నాకు అక్కడ రికార్డు ఉంది. నేను వారికి మెసేజ్ పెట్టిన, అన్న మా నాన్న చనిపోయాడు, మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది, చాలా కృంగిపోయి ఉన్నాము, ఈ సమయంలో మీ ఆపన్న హస్తం మాకు అవసరము, మా తండ్రి స్థానంలో మిమ్మల్ని గౌరవించుకునే అవకాశం మాకు ఇవ్వండి, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కాపాడండి అని చెప్పేసి నేను నా స్వహస్తాలతో మెసేజ్ పెట్టిన. రెస్పాన్స్ రాలే. 5వ రోజు, 10వ రోజు, నెల రోజులు ఏ రోజు కూడా కనీసం పరామర్శించినప్పుడు నాకు ఆ రోజు అనిపించింది, అప్పటి వరకు కూడా రాజకీయాలు నా కుటుంబంలో ఉన్న, నా బ్లడ్లో ఉన్నా కూడా నేను ఏ రోజు కూడా రాజకీయం చేయాలని అనుకోలే. అంటే కేవలం నేను పొలిటికల్గా ఎలివేట్ లేకపోవడం వల్లనే కదా ఈరోజు నీకు కనపడలే. నేను కూడా రాజకీయం చేస్తా, బరాబర్ చేస్తా. నీ వయసు 40 సంవత్సరాలు అయితే నా వయసు 38 సంవత్సరాలు. ఈరోజు నీకు అవకాశం వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యేను, భవిష్యత్తులో నాకు కూడా అవకాశం వస్తుంది. లైఫ్ అనేది సర్కిల్ వస్తుందా? ఖచ్చితంగా రావాలన్నా. నేను దేనికి తక్కువ నేను దేనికి ఎక్కువ? ఖచ్చితంగా నేను అర్హున్నన్నా. నేను అర్హున్ని, నాకు అర్హత ఉంది. రాజ్యాంగం కల్పించిన అన్ని అర్హతలు నాలో ఉన్నాయి. రాజ్యాంగం కల్పించింది కానీ నామినేషన్ వేసి అవతలలో ఏదన్నా ప్రలోభ పెట్టి ఒక సూట్ కేసులో డబ్బు తీసుకొస్తే విత్డ్రా చేసుకుంటారుగా మీరు. డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందన్నా? దేనికి? ఒక ఇండిపెండెంట్కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏ పార్టీకైనా ఎందుకు ఉంటుంది? ఏ కారణం చేతి ఉంటుంది? అంటే నువ్వు కుల సంఘాల నాయకులతోటి, ప్రజలతోటి కొంచెం బాగా కలిసిపోతుంటావు కదా. అవును. అందువల్ల నువ్వు నామినేషన్ వేసి ఓటు అన్నా ఇక్కడ డబ్బులు ఇస్తే విత్డ్రా చేసుకుంటావేమో. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు ఏర్పడుతుంది అంటున్నా నేను ఇక్కడ. సింపుల్ పాయింట్. నేను ఎస్టాబ్లిష్డ్ కాదు, నేను ఏ రాజకీయ వేదిక మీద ఉపన్యాసం ఇవ్వలే, ఏ రాజకీయ వేదిక మీద నేను ఇది నాకు ఓటేయండి అని నేను చెప్పలే. నేను ఎంతసేపు కూడా నాకు సంబంధించి ఒక వ్యక్తి ముందట నిలబడ్డాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సురేందర్ గారు, ఒక మాట మీరు ఆలోచించండి. ప్రజాసేవ చేయాలని ఒకసారి మీ మనసులో అనుకున్నాక, అవును, ఎంతమంది వచ్చినా కూడా మీరు విత్డ్రా చేసుకోవద్దు. కానీ మీరు విత్డ్రా చేసుకోరు. అంటే Withdraw చేసినా ప్రజాసేవ ఇక్కడ చేయడం మీరు అనేది ఇక్కడ పక్కకు point పెట్టి మీరు మళ్ళీ అర్థం ఎవరో వచ్చి చేసుకోవట్లే. బతకడంగానే మీరు ఒక విత్డ్రా ఉమ్మడి చేసుకుంటారు. శత్రు. ఇప్పుడు అన్న ఎంతమంది పోటీ చేసినా గెలవాల్సిన వ్యక్తి ఒక్కరే ఉంటారు. మరి ఒక్కరే గెలవాలి, ఒక్కరు మాత్రమే గెలుస్తారు. ఎంతమంది అయినా పోటీ చేయని, ఒక్క ఓటు వచ్చినా లేకుంటే అన్ని ఓట్లు వచ్చినా ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చినాక ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వ్యక్తి గెలుస్తారు. ఇక్కడ ఒక ఉమ్మడి శత్రువు, నేను ఉమ్మడి శత్రువు అని ఎందుకు అనాల్సి వస్తుందని అంటే, నాకు వ్యక్తిగతంగా కనీసం భరోసా ఇవ్వలేని వ్యక్తి. మరి ఇంకొక పాయింట్ కూడా మీకు ఇందులో యాడ్ చేయాలి. నేను ఏమి యాడ్ చేయాలని అంటే, ఈ సంవత్సరం పాటు మమ్మల్ని పరామర్శించడానికి రాకపోయినా కూడా ఎమ్మెల్యే గారిని మా నాన్నది నేను విగ్రహం చేయించిన జైపూర్లో విగ్రహం చేయించి మా నాన్నకు ఒక గుడి కట్టిన. నేను ఒక గుడి కట్టి దాంట్లో ప్రతిష్ట చేయడానికి మీరు రండి. ఇంకొక మాట నేనేం చేయాలనుకున్నా అంటే, మా నాన్న ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ భావాల నుంచి వచ్చిన వ్యక్తి. సంకినేని వెంకటేశ్వరరావుకు చాలా సన్నిహితంగా వ్యక్తిగతంగా చాలా సలహాదారుగా ఉన్న వ్యక్తి. ప్లస్ మోత్పల్లి నరసింహులకు కానీ, ఇటు పోతే దామోదర్ రెడ్డి గారికి కానీ, ఇప్పుడు కిషోర్ గారికి కానీ, అంటే అన్ని పార్టీల వ్యక్తులకు ఒక అజాత శత్రువు లెక్క ఉన్న వ్యక్తి మా నాన్న. మా నాన్నను ఒక పార్టీ వ్యక్తి లెక్క కాకుండా ఒక హ్యుమానిటేరియన్లో, అంటే ఒక సమాజ జీవి ఈయన, లేకపోతే యూనివర్సల్ పర్సన్ అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక విగ్రహం ఏర్పాటు చేసుకొని నా సొంత పైసలతోనే, నా సొంత నిధులతోనే ఏర్పాటు చేసుకొని నేను ఆహ్వానించిన. ఇంటికి పోయి ఆహ్వానిస్తే ఇట్లా కూర్చున్నాడే, మీకు ఎగ్జాక్ట్ యాక్షన్ కూడా చెప్పు. ఇట్లా కూర్చొని అప్పుడే సంవత్సరం అయిందా అని చెప్పి తీసుకొని కొంచెం చింపి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటట్టున్నాయి, నేను చూస్తా అంటే, అన్న అట్లా కాదన్న, మీరు ఖచ్చితంగా రావాలి, మీరు ఖచ్చితంగా వచ్చి ఆయనకు గౌరవం కల్పించాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటే, ఫాలో అప్ చేస్తే కనీసం రాలేదు. అంటే ఆ కార్యక్రమానికి ఎవరు వచ్చారు? మరి ఏ పురుషాముని వచ్చిండు, మందుల స్వామిలు వచ్చిండు. మందుల స్వామిలు అన్న 10 సార్లు ఫోన్ చేసిండు నాకు. నేను ఓన్లీ నేను ఈ విషయంలో ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పాలి. నేను కేవలం వాట్సాప్లో ఆయన గ్రీటింగ్ ఇన్విటేషన్ పెట్టి, అన్న నాన్నది విగ్రహం పెడుతున్నా, మీరు రావాలన్నా, మీరు ఖచ్చితంగా వచ్చిపోవాలన్నా అని చెప్పిన. నాన్న మీద ఒక పాట చేయించిన నేను, ఏపురు సోన గారు చేసిండ్రు.
మందుల సామెలన్న ఆ రోజు కనీసం 10 సార్లు ఫోన్ చేశారు, తమ్మి నేను వస్తున్నా, తమ్మి నేను వస్తున్నా అని చెప్పి వచ్చి మా నాన్నకు నివాళులర్పించి దండేసి నివాళులర్పించి నమస్కారం పెట్టిపోయాడు. ఆ కృతజ్ఞత ఎందుకు ఉండదన్న? మందుల సామేల్ గారు మీరు పెట్టిన ఒక గ్రీటింగ్ కార్డు అయితే ఇన్విటేషన్ కార్డు ఉంటేనే వచ్చినటువంటి వ్యక్తి అందరు కూడా ఆయనని బోలా మనిషి అంటుంటారు. అవునన్న. అలాంటి వ్యక్తికి మీరు ఏంటి అనేది కూడా తెలియాలంటే మీరు కనీస ప్రయత్నం చేయాలి. మీ మనసులో ఉంచుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ చెప్పేది ఒకటి. ఎందుకంటే ఒక వ్యక్తిని విమర్శించాలనేది నాది కూడా ఇంటెన్షన్ కాదు, ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయాలనేది కూడా నాది ఇంటెన్షన్ కాదు. వాస్తవాలు తెలియజేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ. ఏదైనా నాకు తెలిసినటువంటి మీ సన్నిహితుల ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మందుల సామేల్ ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనే వార్తలు వచ్చిన తర్వాతనే మీతో ఇంటర్వ్యూకి మిమ్మల్ని అడగడం జరిగింది. ఎడముఖం పెడముఖం లేదన్న, ఇక్కడ ఒకటే అంశము. వారికి ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందు వారి పరిధి చాలా చిన్నది. వారికి ఉన్న చిన్న సర్కిల్ అంటే పరిచయస్తులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో పరిచయస్తులు ఉన్నారు. కానీ వారిని రెగ్యులర్గా కలిసే వాళ్ళు, రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. ఏది ఎమ్మెల్యే కాకముందు. వన్స్ ఎమ్మెల్యే అయినాక అంటే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, బెల్లం చుట్టూ, ఈ మాట వాడడానికి నేనేం సంకోచించట్లేదు, బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు పార్టీ వాళ్ళు, పార్టీయేతరులు, ఇంతకుముందు పాత పార్టీ వాళ్ళు ఆయన చుట్టూ మారడం వల్ల ప్లస్ ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల వల్ల వారికి సమయం లేకుండా ఉంటుంది. నేను కూడా అర్థం చేసుకోగలను ఆ విషయాన్ని. ఎందుకంటే ఇప్పుడు కొంచెమన్నా అర్థం చేసుకోకుండా విమర్శించడం అనేది మూర్ఖత్వం అవుతుంది అన్న. నేను కానీ నీకు ఒక పని, ఇప్పుడు వారే ఒక సందర్భంలో నాతో అన్నారు, ఎక్స్పెండిచర్ అనేది చాలా కీలకమైన జాబు. ఎక్స్పెండిచర్ అనేది ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మన క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈరోజు కూడా క్యాండిడేట్ దాని మీద ఏమైనా కంప్లైంట్ చేసి ఆ లెక్కలు కరెక్ట్గా మనం చెప్పలేకపోతే, ఎలక్షన్ కమిషన్ విధించినటువంటి నియమాలకు అనుగుణంగా మందుల సామేల్ గారి కార్యక్రమాలు జరిగినాయా, దానికి లోబడి ఖర్చు పెట్టారా లేకుంటే మించి పెట్టారా? చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో SOR అని ఉంటుంది అన్న. SOR అని అంటే సర్వేలెన్స్ అబ్జర్వేటరీ టీమ్ మీద ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఏది క్యాండిడేట్, ప్రధాన పార్టీల క్యాండిడేట్స్ ఎక్కడ క్యాంపెయిన్ చేసినా కూడా వాళ్ళు షాడో లాగా ఫాలో అవుతూ ఉంటారు. వీడియో ఎవిడెన్సెస్ ఉంటాయి, ప్లస్ ఫొటోస్ తీస్తారు. ఎంతమంది, ఇంకా చెప్పాలనంటే ఆ కార్యక్రమంలో జెండాలు ఎన్ని వాడిర్రు, క్యాప్లు ఎన్ని వాడిర్రు, ఎన్ని వెహికల్స్ వాడిర్రు, మన క్యాంపెయినింగ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారన్న. దాన్ని మనం ఏమి చేయడానికి లేదు. గవర్నమెంట్ కాడ ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనం ఖచ్చితంగా వాళ్ళకి ఎవిడెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము చేసింది అదే. అయితే సురేందర్ అనే వ్యక్తి పార్టీల్లో ఉన్నాడు, ప్రజాసేవలో ఉన్నాడు అన్న. అయితే ఈ ప్రత్యేకంగా మళ్ళీ ఒక జ్యోతిరావు పూలే అండ్ అంబేద్కర్ ఆశయాల కోసం ఒక ట్రస్ట్ పెట్టారా ఏంటిది అని నేను ఒక వ్యక్తిగా ఇదైనా కూడా నా మూలాలు నాకు తెలుసు అన్న. నా పుట్టుక నాకు తెలుసు, నా పుట్టుక వాసనలు నాకు తెలుసు. ఏంటిది అది ఆర్గనైజేషనా లేకపోతే? పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి. ఓకే. కామ్రేడ్ ఈదుల వీరపాపన్న గారు మొదలుపెట్టారు. దాన్ని మొదలుపెట్టినప్పుడు వారు నన్ను ఆహ్వానించారు, తమ్ముడు మీలాంటి యాక్టివిస్టు దీంట్లోకి వస్తే ఈ సంస్థ అనేది విస్తరిస్తుంది, వారి ఆశయాలకు మనం పోరాటం చేసి ఉన్నతంగా వారి ఆశయాలను మనం ప్రజల్లోకి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది అని ఆహ్వానించినప్పుడు వారి ఆహ్వానాన్ని మన్నించి నేను ఇప్పుడు దాంట్లో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా. అన్నగారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు, నేను రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా. విస్తృతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. రీసెంట్గా గద్దరన్న సంవత్సరికం ఆగస్టు 20వ తారీఖు నాడు గద్దరన్న కూతురు వెన్నెలక్క గారిని పిలిచి వారి చేతుల మీదుగా నివాళి కార్యక్రమం చేసినాం. ప్లస్ కార్పోతుల అంజన్న మా ప్రాంతంలో అంటే తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంతంలో ఒక ప్రజానాట్య మండలికి సంబంధించి ఒక ఎపిటోమ్ లాంటి వ్యక్తి, అంటే చాలా జనీత్ లాంటి వ్యక్తి, ఆ వ్యక్తికి కూడా నివాళి అర్పించే కార్యక్రమం చేసి చాలా గొప్పగా చేసినాం. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. గ్రామాల్లో విగ్రహాల ఏర్పాటు, అంటే మహనీయుల కొందరు అంటారు, కొందరు అవగాహన లేకుంటే విగ్రహాలు పెట్టడం వల్ల ఏమొస్తుంది అంటే, విగ్రహాలను చూసినప్పుడైనా వారి ఆశయాల కోసం పోరాడాలన్న కసి పెరుగుతుంది. రైట్. దానికోసం అనేది విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఒక విషయం చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దరన్న కూతురికి వెన్నెలక్కకి ఒక సముచిత న్యాయం కల్పించింది. అవును. దీన్ని మీరేమంటారు మీ మాటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? డెఫినెట్గా పెద్ద మనిషి బ్రతుకున్నప్పుడే వారిని ప్రభుత్వం గుర్తించుంటే ఇంకా సంతోషపడేవాళ్ళం. అట్లీస్ట్
కొన్ని దశాబ్దాల తర్వాతనైనా సరే వారి కుటుంబానికి ఇస్తే పైన గదరన్న కూడా సంతోషిస్తాడని ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వెన్నెలక్క గారు కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి, మరి ఏదో జనరల్ పర్సన్కి ఇచ్చిరని చెప్పడానికి లేదు. తను పిహెచ్డి చేసింది, ఉన్నత చదువులు చదివింది, ప్రజల పట్ల వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగింది, సమస్యల పట్ల అన్నిటి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. కంటోన్మెంట్లో త్రుటిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, అయినా సరే గవర్నమెంట్ గుర్తించి గద్దరన్న కూతురిగా ఆమెకు అవకాశం కల్పించడం అనేది డెఫినెట్గా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము ప్రత్యక్షంగా కూడా కలిసి అభినందనలు తెలియజేసినాం. అక్కగారితో అవసరమైన సందర్భాల్లో మేము ముందుకు నడుస్తాం, మీరు నడిచే క్రమంలో మమ్మల్ని కూడా పట్టుకుపోండి, చేతులు పట్టుకుపోండి అని చెప్పేసి అడిగినాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వెన్నెలక్క సారథ్యంలో కళాకారులకి కొత్త వారికి ఏమైనా ఆ యొక్క విభాగాలలో అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా జరుగుతాయన్న. ఇప్పుడు ఒక కళాకారుని యొక్క ఆవేదన, కళాకారుని యొక్క కష్టాలు ఎట్లుంటాయో వెన్నెలక్క గారికి ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే ఒక తండ్రి కనీసం ఒక 4 నుంచి 5 దశాబ్దాల పాటు ఒక అలుపెరుగని ఒక వీరునిలాగా, ఒక ప్రజాయుద్ధలో ఒకలాగా మారి ఎన్ని సమస్యల మీద కొట్లాడిర్రో, ఎన్ని సమస్యల మీద పోరాటం చేసిండ్రో అవన్నీ ప్రత్యక్షంగా చూసుకుంటూ పెరిగిన బిడ్డ. ఆమె ఖచ్చితంగా కళాకారుడు అర్ధాకలతో ఉంటాడు, కళాకారుడు పస్తులు ఉంటాడు, కళాకారునికి ఆర్థిక కష్టాలు ఉంటాయి, కళాకారుల పిల్లల చదువులకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. ఈ అంశాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. వారు అంశాలను ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తారని మేమైతే నమ్ముతున్నాం. ఆమె ఈ కెపాబిలిటీ మీద, ఆమె కెపాసిటీ మీద మాకైతే పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. వారు చేస్తారు కూడా. అలుపెరుగని పోరాటం 30 ఏళ్ళుగా చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ అన్న, ఆయనని కొంతమంది ద్రోహి అంటున్నారు, దానికి మీరేమంటారు? మూర్ఖులు అన్న వాళ్ళు ఒకటే మాట, మూర్ఖులు. మందకృష్ణన్నను అర్థం చేసుకోలేకుండా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఎవరైనా మూర్ఖులే. ఎందుకంటే మందకృష్ణన్న మాట్లాడింది కేవలం మాదిగ సమాజం కోసం అని చాలామంది భ్రమపడుతున్నారు. అది పొరపాటు. ఇప్పుడు ఒక వ్యక్తి చరిత్ర తెలియకుండా చరిత్ర సృష్టించలేడన్న. అట్లనే మందకృష్ణన్న పోరాటం అనేది కేవలం మాదిగ జాతి కోసం మాత్రమే పరిమితమైనది కాదు. వారి పోరాటం అనేది సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు సంబంధించి వికలాంగులు ప్లస్ మహిళలు, అనారోగ్యంతో ఉన్నటువంటి నిరుపేదలు, ఎన్నో ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. మీరు చెప్పండి, మీ అవగాహన మేరకు ఎవరి వల్ల వచ్చింది ఆ పథకం? ఎవరు పోరాటం వల్ల వచ్చింది? మందకృష్ణ వల్ల వచ్చింది. ఈరోజు కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది కార్పొరేట్ హాస్పిటల్, ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్ అంటే భయం. అటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్కి పోయి బాజాప్తా కిడ్నీ స్టోనా, లేకుంటే హర్నియానా, లేకుంటే హార్ట్ అయినా, లేకుంటే బ్లాడరా, ఏదైనా ఆపరేషన్ కానీ బాజాప్తా పోయి ధైర్యంగా నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, మీ దాంట్లో నాకు ఈ ఆపరేషన్ చేయండి అని చేయించుకునే ధైర్యం ఎట్లొచ్చింది? మందకృష్ణ ఇంప్లిమెంట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. ఇంప్లిమెంటేషను కాబట్టి ఎవరైతే పెట్టే స్థానంలో ఉన్న వ్యక్తికి ఇది పెట్టాలని చెప్పిన వాళ్ళు ఎవరు? మందకృష్ణన్న. మందకృష్ణను విమర్శించడం అంటే ఆకాశం వైపు చూసి ఆకాశంలో ఉంచడం, వాళ్ళ ముఖం మీద పడుతుంది అన్న విషయం వాళ్ళకు అవగతం కావాలి. ఎస్సీ వర్గీకరణ అన్న జరిగితే ఎవరెవరికి లాభము, ఎవరెవరికి నష్టము, ఎందుకు అసలు ఆ వర్గీకరణ అనేది అవసరం అనేది తెలుగు ప్రజలందరికీ తెలియాలి. ఈ విషయంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. దయచేసి నా వర్షన్లో నా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. వర్గీకరణలో, ఏబిసిడి వర్గీకరణలో మెయిన్గా కోరుకుంటున్నది ఏంటంటే ఏ వర్గంలో ఎంతమంది ఉన్నారో ఆ వర్గాల ప్రకారం చేయండి. ఇప్పుడు మనం ఈ రూమ్లో నలుగురం ఉన్నప్పుడు నలుగురికి కూడా సమానమైనటువంటి ఫలాలు దక్కాలి. ఆ ఫలాలు దక్కడం కోసం మాత్రమే వర్గీకరణ చేయండి అని కోరుతున్నారు. ఇక్కడ ఇప్పుడు మాల సోదరులు కానీ మిగతా దీన్ని అపార్థం చేసుకునే సోదరులకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వర్గీకరణ చేస్తే మా అవకాశాలు ఎట్లా పోతాయి? నీ జనాభా దామాషా పద్ధతిన చేస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ మాదే కుటుంబానికి మనం నియోజకవర్గమే తీసుకుందామన్నా, తుంగతుర్తి నియోజకవర్గం తీసుకుందాం. 44,000 మంది మాదే కుటుంబాలు ఉన్నాయి, మాదిగ ఓట్లు ఉన్నాయి. ఓట్లు ప్రజలు కాదు, ప్రజల కాడికి పోతే 62,000 మంది ఉంటారు. ఓన్లీ ఓట్లు 44,000 చిల్లర ఉన్నాయన్న. మాల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మళ్ళీ చెప్తున్నా, ఓట్లు 10,000 చిల్లర ఉన్నాయి. రెండు కలిపితే ఓట్లు 55,000 చిల్లర అవుతాయి. మొత్తం 2,36,000 ఓట్లల్లో 55,000 ఓట్లు ఉన్నాయి. నేను కరెక్ట్ లెక్క చెప్తున్నా.
ఇది కొందరు ఎగ్జాగరేటెడ్ అది అంటారు, కానీ నేను ఎగ్జాక్ట్ నాకు అక్కడ ఎవిడెన్స్ ఉంది, నాకు అక్కడ డాటా ఉంది, డాటా నెంబర్ ప్రకారం చెప్తాను. చెప్పండి పర్లేదు. 55,000 మంది ఓట్లు ఉన్నారు. ఇప్పుడు 44,000 మంది ఉన్న ఓట్లలో ప్లస్ ఇక్కడ 10,000 మంది ఉన్న ఓట్లలో ఇప్పుడు ఇక్కడ అవకాశాలు సమానంగా ఇస్తానంటే ఎట్లా వీలవుతుంది? అది కుదరదు, అది తప్పు కూడా. ఒక 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలను ఈ 10 మందికి ఇప్పుడు 44,000 మందికి 5 రూపాయలే ఇస్తా, 10,000 మందికి 5,000 ఇస్తా, 5 రూపాయలే ఇస్తా అంటే ఎట్లా అవుతుంది? సరైంది కాదు. వర్గీకరణ కోరుకుంటున్నది కూడా అదే. ఎంతమంది ఇప్పుడు 10 రూపాయలని వీళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళకి అన్యాయం చేయమని కోరుకోవట్లే. వాళ్ళ నెంబర్ ఎంత ఉందో ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో ఆ జనాల ప్రకారం నెంబర్ ఇవ్వండి. రైట్. అది వర్గీకరణ ప్రాథమికంగా అర్థం కాని మూర్ఖులు దీన్ని కేవలం రాజకీయంగా లబ్ధి కోసం, రాజకీయంగా దీన్ని ఒక ప్రాపగండ. అదే అడుగుతాను. ఇప్పుడు మాదిగలు సభలు పెడుతున్నారు, అవును. ఒకవైపు మాలలు సభలు పెడుతున్నారు, అవును. మాదిగలు ఇలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ రకంగా అందరికీ సమన్యాయం జరగాలని, ఏబిసిడీలు వర్గీకరణ జరగాలని మాదిగలు అంటున్నారు. అవును. ఇక్కడ మెహర్లు ఏమంటున్నారు? మాలలు ఇది కాదు, మాకు అన్యాయం జరుగుతుంది, దీన్ని ఆయన సులభం కోసమని ఆయన అంటారు. అన్యాయం జరుగుతుందన్న మాటే చెప్తున్నారు తప్పితే ఏ రకంగా అన్యాయం జరుగుతుందో ఏ ఒక్కరైనా చెప్పిండ్రా? ఇప్పటి వరకు జరిగిన చర్చలో, డిబేట్లలో, మీటింగ్లలో ఎక్కడైనా సరే ఏ ఒక్కరైనా మాకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, ఎంతసేపు మేము సోదరులు లెక్క ఉన్నాం, మమ్మల్ని విడదీయకండి అనే పాయింట్ ఏది ముతకమాట, అది ముతకమాట మాట్లాడుతున్నారు తప్పితే ఏ ఒక్కరైనా ఇందుకోసం మీరు విభజన చేయకండి, ఇందుకోసం వర్గీకరణ చేయకండి అని చెప్తున్నారు ఎవరైనా? చెప్పరు. ఎందుకనంటే ఇప్పుడు సింపుల్ అన్న, వెరీ సింపుల్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారమే నలుగురు ఉన్నప్పుడు నలుగురికి ఇచ్చే దాంట్లో ముగ్గురు ఒకటి ఒక్కరొకటి ఉన్నప్పుడు నలుగురికి సమానంగా పంచాలనేది వర్గీకరణ యొక్క ఉద్దేశం. ఈ మాల సోదరులు కోరుకునేది ఏంటంటే లేదు మీరు సగం ఉన్నారు, మేము సగం, ఎంతైనా సరే మీకు సగం తీసుకోండి, మేము సగం తీసుకుంటాం, మేము 10 మంది మేము పంచుకుంటాం, మీరు 40 మంది సగం పంచుకోండి, మేము 10 మందిని సగం పంచుకుంటాం అంటారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా న్యాయం అవుతుంది? ఇది సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం అన్న. ఈ సుదీర్ఘమైన పోరాటం జరిగిందే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా కొంతమంది అడ్డుపడడంతో అది మళ్ళా కాలయాపన జరుగుతుంది. అది త్వరలో ఎస్సీ వర్గీకరణ. ఇప్పుడు శ్రీకృష్ణ కమిషను 2010-11 సమయంలో వాళ్ళ నివేదికను ఇచ్చారు, కానీ ఆ ఇంప్లిమెంటేషన్ జరుగుతానికి 2014 అయింది, జాప్యం అయింది. 2014 అయింది. అంటే చర్చలు జరుగుతాయి, నా అభ్యంతరాలు నేను చెప్తాను, నీ అభ్యంతరాలు నువ్వు చెప్తావు. అల్టిమేట్గా ఫైనల్గా ఏది మంచిదో ప్రభుత్వము లేకుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే జరగాలో అది జరుగుతుంది. ఎంతమంది అడ్డుపడ్డా, ఎన్ని సింహగర్జనలు పెట్టుకున్నా, ఎంతమంది ఇంకా వేరే గర్జనలు పెట్టుకున్నా కూడా నీలో న్యాయం ఉంటే, నీలో నిజమైన న్యాయం ఉంటే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వర్గీకరణ అనేది న్యాయమైన కోరిక, న్యాయమైన పోరాటము. ఈ పోరాటం అనేది సుదీర్ఘంగా కనీసం 30 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణన్ అనేట ఆయన మాదిగ జాతి అనే దానికి చాలా చిన్న మాట అది. ఈ తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికి, ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియా సమాజానికి ఒక కారణ జన్ముడు అని అనుకోవాలి. అంటే ఆయన ఏదో ఒక పార్టీలో చేరో లేకుంటే ఇంకేదో రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకుంటే ఒక ఎమ్మెల్యేనో, ఎంపీలో, మినిస్టరో కాలేకపోయిందా? ఆయన జాతి ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన పోరాటం చేసిండు. ఆ పోరాటాన్ని హర్షించలేని వాళ్ళు, దళిత జాతులలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. సురేందర్, ఒక మాట నిజం ఆత్మసాక్షికి చెప్పాలి. 100% అన్న, అడిగే మాట 100%. ఏ పార్టీలో ఉన్నా అన్న, ఏపూరి సోమన్న అన్న ప్రజల పక్షాన తన గొంతుక వినిపించిండు. ప్రజాగలమై ప్రతి సభలలో, ప్రతి దీక్షలలో, ప్రతి రాస్తారోకలో వినిపించిండు తన గలాన్ని. ప్రభుత్వం గద్దె దిగేలా తన గొంతుని పాట రూపకంలో తెలియజేసిండు. అవునన్నా. అది ఒక వైపు అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏపూరి సోమన్న అత్యంత సన్నిహితులని చెప్పొచ్చు. అంత సన్నిహితంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏపూరి సోమన్నకు పదవి ఎందుకు రాలేదు? ఒకవేళ వస్తే ఏ పదవి వస్తుంది అనుకుంటారు మీరు? అన్న లేట్ అవుతుంది అన్న, అంతే. ఇప్పుడు ఏపూరి సోమన్న అనే వ్యక్తి, ఇప్పుడు నేను మందకృష్ణ అన్న గురించి మాట్లాడినా, అంతే రెస్పెక్ట్ సోమన్న మీద కూడా ఉంది నాకు. మందకృష్ణ మీద ఎటువంటి అభిప్రాయం, ప్రేమ, గౌరవం మీకుండడం ఓకే, సమాజానికి కూడా చెప్తున్నాను నేను, అంతే ప్రేమ ఉంది. కాకుంటే ఏంటంటే జాప్యం జరుగుతుంది, ఈరోజు కాకుండా రేపు ఖచ్చితంగా
చట్టసభలకు వెళ్తాడు, ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటాడు, ఆయన నమ్ముకున్న ప్రజలకు ఖచ్చితంగా సేవ చేస్తాడు. సురేందర్ ఎటువైపు ఉంటాడు మరి అప్పుడు? ఖచ్చితంగా ఇప్పుడు నా ముందు వ్యక్తిగా ముందు నాగలు ఎట్లా పోతే నేను అట్లా పోవాలన్నా, ఆ ముందు నాగలు నాకు ఏపూరు సోమన్న. ఏపూరు సోమన్న ఏ నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రజా ప్రయోజనార్థం అయితే ఖచ్చితంగా నేను సోమన్న వైపే. ఎందుకంటే నా జాతి బిడ్డగా, నా అన్నగా, సొంతం ఆయన చేసుకున్న భార్య నా సొంత మేనమామ కూతురు, నాకు అన్న. ఇవన్నీ పక్కకు పెడితే రాజకీయంగా ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఒక పార్టీలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా నేను దగ్గరుండి చూసిన. ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన క్లారిటీ కానీ చాలా క్లియర్ ఉంది. కాకుంటే ఏంటంటే ఎవరైనా కూడా పక్కన తెలివైన పెట్టుకోరే, తెలివైన పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కడ మనకు ఈయన ప్రమాదం కలుగజేస్తాడు అన్నటువంటి భయం ఉంటుంది. ఆ భయం సోమన్న మీద చాలామందికి ఉన్నది. అందువల్ల జాప్యం జరుగుతుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఏదో సామెత ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, లేట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ నెవర్. ఓకే, సూపర్. డెఫినెట్లీ సూపర్. ఖచ్చితంగా ఆయన ఉన్నత స్థాయికి పోతాడు. ఆయనను నమ్ముకున్న వాళ్ళకు ఆయనకు సర్వీస్ ఎంత చేయాలన్నా కూడా ఫినాన్షియల్లీ చాలా వీక్ అన్న. ఎందుకంటే ఎంతసేపు ఉన్న గొంతిప్పి పాటలు పాడి గొంతిప్పి ఏది కాలు గజ్జగట్టి ఆడితేనే ₹1 ఇంటికి వస్తే అది పిల్లలకు పెట్టుకొని. నేను చాలా దగ్గరకు చూసిన ఏపూరు సోమన్ అని, తెల్ల బట్టలు వేసినా, తెల్ల ప్యాంట్ వేసినా, అంటే వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చినా కూడా అక్కడ ప్రజల కోసం తన గొంతుక గజ్జగట్టి ఎగిరి గంతేస్తూ ఈరోజు ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకోకపోయినా, లేకుంటే స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, పాత ఎమ్మెల్యేలు కానీ, అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఏపూరు సోమన్న పాట పెట్టుకోకుండా ఈసారి ఎలక్షన్లకు వెళ్ళలేదు. ఎవరు గెలిచినా కూడా వాళ్ళ దాంట్లో ఏపూరు సోమన్న పాట ఉంది. సూపర్. ఏపూరు సోమన్న పాట లేకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు చేరిండు సోమన్న. అక్కడ కూడా కేవలం తపనేందనంటే, ఒకవేళ అంటే ఇప్పుడు మేము ఒక పార్టీలో నిలబడి, అధికార ప్రతినిధి నిలబడి, చాలా ముఖ్యమైన నాయకునిగా నిలబడి, ఆల్రెడీ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని అనౌన్స్ చేయబడ్డా కూడా ఆ పార్టీ విలీన దశ, అంటే పార్టీ ఎలక్షన్ వచ్చేసరికి ఒక పార్టీలో విలీనమై పక్కకి వెళ్ళిపోయింది. ఒక నమ్మకం కోల్పోయిన పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులు పిలిచి, నీవు రా, నువ్వు మాతో రోజున ఉండు, నీకు మీ భవిష్యత్తు భరోసా కల్పిస్తాం. భవిష్యత్తు భరోసా అంటే నాకు తిండి పెట్టాలనా? తిండి కాదుగా పెట్టాల్సింది. అంటే భవిష్యత్ భరోసా అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తానికి మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం రా అంటేనే బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అది చాలామంది మూర్ఖులకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన పదవులు అనుభవించండి, ఇంతకుముందు ఏమన్నా ఆయన గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యిందా? అంటే అప్పటికి కూడా అది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగింది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. యాదృచ్ఛికమైన ఏదైనా కూడా అంటే సింపుల్ అన్న. ఇప్పుడు ఒక వైఎస్ఆర్టీపీ పార్టీలో అధినేత షర్మిలమ్మ, ఆ షర్మిలమ్మకు అత్యంత సన్నిహితంగా తిరిగిన వ్యక్తి, పార్టీ లేదు, పార్టీ ఏం చేయలేకపోతుంది, దీంట్లో మన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్న క్షణంలో ఒక గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి గవర్నమెంట్లో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యక్తి ఒక రెడ్ కార్పెట్ ఇచ్చి నువ్వు రా అన్నప్పుడు ఎట్లా తిరస్కరిస్తారు? అదొక వైపు. అయితే ఏపూరు సోమన్న ప్రత్యక్షంగా కూడా అన్న, జాతి, కులం, మతం అన్న, నాకు ఇలాంటి భేదం ఏమీ లేదు అన్న, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఏపూరు సోమన్న ఉంటాడు అని అంటుండు. అవును. మరి అంత కరాఖండిగా మాట్లాడితే ఎవరు నచ్చుతారంటారు? నచ్చాల్సింది జనాలకన్నా, అవకాశం వచ్చిన రోజు తీర్పు చెప్పాల్సింది జనాలు, నాయకులకో లేకుంటే పార్టీ ప్రెసిడెంట్లకో వాళ్ళకు కాదు. ఎవరైతే మనలో థ్రెట్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఎవరు నచ్చరన్నా. ఇప్పుడు నన్ను థ్రెట్గా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ నా నాలెడ్జో, లేకుంటే నా అప్రోచో, లేకుంటే నేను చేసే విధానమో, లేకుంటే దీన్ని నేను హ్యాండిల్ చేసే విధానమో, నేను అందరికి నచ్చాలని లేదు, నచ్చను కూడా. ఇప్పుడు 10 మంది తీసుకుంటే 7గురికి నచ్చకపోవచ్చు నేను, కానీ నేను పనిచేసేది 2 కోసం. ఆ 2 కోసం నేను 7గురికి నచ్చకపోయినా పనిచేస్తాను. ఇప్పుడు సోమన్న కూడా అంతే. సోమన్న కూడా ఆయన తెలివిని దీన్ని మిగతా వాళ్ళు థ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఈయన ఒకవేళ పార్టీకి వస్తే, ఈయన ఒకవేళ అధికారంలోకి వస్తే, లేకుంటే ఈయన పదవిలోకి వస్తే, చైర్మనో లేకుంటే ఇంకా ఎక్సో వైయో జెడ్డో ఏదో ఒకటి వస్తే ఈయన స్థాయి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. ఇప్పుడు ఏపూరు సోమన్నను ప్లస్ సమ్ ఎక్స్ ఎమ్మెల్యేను పక్కన నిలబెట్టండి, నిలబెడితే జనాలందరూ అట్రాక్ట్ అయ్యేది సోమన్న కాడికి అవుతారు.
వచ్చి ఫోటోలు తీసుకోవటము, లేకుంటే నమస్తే పెట్టడము, ఆయనను కలవడానికి ప్రయత్నం చేయటము, హ్యాండ్ షేక్ ఇస్తానికి ప్రయత్నం చేయటము, ఇవన్నీ ఎందుకు చేస్తారు? ప్రజాదరణ ఉంది. ప్రజాదరణ ఉన్నప్పుడు ఈయనకు అవకాశం కల్పిస్తే మాకంటే ఎత్తుగలిగిపోతాడు. భవిష్యత్తులో సురేందర్ అనే వ్యక్తి తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు అన్న ఏ విధంగా చేరువ అయ్యే కార్యక్రమాలు చేస్తారు? అన్న నేను ఎప్పుడు చేరువనే ఉన్నా, చేరువగానే ఉంటా. ఎందుకంటే నా లక్ష్యం అనేది మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆశయం నుంచి వచ్చినటువంటి స్ఫూర్తితో పొందింది. నేనేదో ఒకరి కాడ ప్రాపకం కోసం, లేకుంటే ఎవడో నన్ను మొయ్యాలి, లేకుంటే ఇంకోటి చేయాలి అనే దాని మీద నేను ఎప్పుడు లేను. నేను చేసే విషయం పట్ల, నేను చేసే పనుల పట్ల నాకు చాలా స్పష్టత ఉన్నది. నాకు భవిష్యత్ ప్రణాళిక కూడా చాలా క్లియర్గా ఉన్నది. ముందు రానున్న భవిష్యత్తులో డెఫినెట్గా ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి, మెరుగైన అంటే ఒక వ్యక్తిగా చేయడం వేరు, ఒక సంస్థగా చేయడం వేరు, ఇంకొక రకంగా చేయడం వేరు. డెఫినెట్గా ఎక్కువ మందికి సర్వీస్ చేసేటువంటి అవకాశం నాకు కలుగుతుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నాకు ఆ పొటెన్షియల్ ఉంది, నేను చేయగలను. ఖచ్చితంగా చేసే రోజు మాత్రం సమాజం గమనిస్తూనే ఉంటుంది కదా, చూస్తూనే ఉంటారు కదా. అన్న, మీరు మన తెలంగాణ రాష్ట్ర నాయకుల పట్ల అన్న మీకున్నటువంటి మీ పర్సనల్ ఒపీనియన్ రాపిడ్ ఫైర్గా ఒక మాటలో. అన్న కేసీఆర్ కారణ జన్ముడు, కేటీఆర్ అత్యుత్సాహం, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ప్లస్ ఆలోచనతో కూడినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్వహణ. షర్మిలమ్మ ఆలోచన గొప్పది, తొందరపాటు ఎక్కువ. మందుల సామెల్ మంచోడు అన్న, మంచోడు, మంచి మనిషి. కాకుండా ఏంటంటే ఆయన దృష్టిలో పోయిన విషయాలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలిగినటువంటి లిమిటెడ్ కలిగినటువంటి వ్యక్తి. ఏపూరి సోమన్న డెఫినెట్గా ఇప్పుడు ఇంతకుముందు గద్దరన్నను రీప్లేస్ అంటే గొంతులో కాదు, ఆలోచనలో కూడా బహుజన యుద్ధ నౌక, డెఫినెట్గా బహుజన రాజ్యాధికారం కోసం పోట్లాడే వాళ్ళలో ముందుండేటువంటి వ్యక్తి. మీ తుంగతుర్తి ప్రజలు మంచోళ్ళు, ఎవ్వరు మంచి చేస్తారన్నా కూడా నమ్మేస్తారు. గుడ్డిగాను గుడ్డిగా నమ్మేది ఉంటే కిషోర్ని గెలిపియాలిగా. కర్రు కాల్చి వాత పెట్టడం ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు. ఎక్కడ ఏదో సినిమాలో ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో తగ్గాలో తెలిసిన వాళ్ళు మా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు. రైట్. ఇప్పటివరకు చూసాం కదా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామెల్ పట్ల ఉన్నటువంటి మనసులో వారిపైన ఉన్నటువంటి అభిమానం, అదేవిధంగా ఏపూరి సోమన్నపై ఉన్నటువంటి అభిమానం, తన చాటుకున్నటువంటి ఆవేదన మనతో పంచుకున్నందుకు, వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మనకి ఇచ్చినందుకు సురేంద్ర గారు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే.